హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిట్సీ బాయ్. అండ్ లాస్ట్ 2 పాడ్కాస్ట్ చాలా పెద్ద హిట్ అయ్యాయి, మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. సో ఈ థర్డ్ పాడ్కాస్ట్ నాది. అండ్ థర్డ్ పాడ్కాస్ట్ ఈజ్ విత్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, మై ఇంజనీరింగ్ క్లాస్మేట్ నాగకిరణ్. ఈయనతో ఏంటంటే ఈయన రివ్యూస్ బాగా రాస్తాడు, మూవీ రివ్యూస్ అన్నీ ఆల్రెడీ. అండ్ ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో, ఆయన ఇక్కడ ఉండడు, యూఎస్లో ఉంటాడు. యూఎస్లో ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రతి మూవీ చూస్తాడు, చూసేసి రివ్యూ చూస్తాడు. అండ్ మనకన్నా ఫస్ట్ చూస్తాడు, ఎందుకంటే యూఎస్లో ముందరే రిలీజ్ అవుతుంది కాబట్టి మనకన్నా ముందరే చూసేస్తాడు. సో ఈయన రివ్యూస్ కోసం మేము అందరం వెయిట్ చేస్తుంటాం అనమాట ఫేస్బుక్లో. సో బాగా రాస్తాడు రివ్యూస్ అని. సో ఈ మధ్యనే ఆఫ్టర్ లాంగ్ టైమ్ వి మెట్ అగైన్ ఇన్ హైదరాబాద్. వచ్చాడు కలవడానికి, మేము కలిసాము. సో ఒక మూవీస్ గురించి పాడ్కాస్ట్ చేద్దాము, ఐ నీడ్ యువర్ హెల్ప్ అంటే ఓకే డెఫినెట్లీ చేద్దాం అన్నాడు. సో వీఆర్ అట్ బిర్యానీ టైమ్స్. అండ్ బిర్యానీ టైమ్స్ జస్ట్ సెలబ్రేటెడ్ 5 years యానివర్సరీ జస్ట్ ఎస్టర్డే. సో అదొక ఒకేషన్లా కూడా అనుకోవచ్చు. లెట్స్ డైవ్ రైట్ ఇన్ టు ద టాపిక్. మనము మూవీస్ అంటే నేను నీ రివ్యూస్ అన్నీ ఎప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. సో ఐ థాట్ విల్ డిస్కస్ అబౌట్ తెలుగు మూవీస్ ఇన్ పర్టికులర్. హిందీ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ గురించి అందరూ చేసేస్తుంటారు, కానీ తెలుగు మూవీస్లో అందరూ చాలా పాడ్కాస్ట్లో కొంచెం రొటీన్ టాపిక్స్ మాట్లాడుతుంటారు అనమాట. సో నా పాడ్కాస్ట్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్తో మాట్లాడదాం తెలుగు మూవీస్ గురించి అని ఒక చిన్న టాపిక్స్ అవి రాసుకున్నాను. సో ఒక్కొక్క టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. షూర్. మరి నాకు ఒక ఉస్మానియా ఎగ్జామ్ పేపర్ లాగా అయితే ప్రిపేర్ చేయలేదు కదా? అట్లేం లేదు. చాలా అంటే నాకు తెలుసు కదా నీ నాలెడ్జ్ ఎంతో, దాని నాలెడ్జ్ తగ్గట్టే అఫ్కోర్స్ యూ హ్యావ్ డీప్ నాలెడ్జ్. సో దాని తగ్గట్టే క్వశ్చన్స్ ఉన్నాయి. సో విల్ గో అహెడ్. ఓకే, షూర్. డీప్ నాలెడ్జ్ కంటే ఐ వుడ్ సే మోర్ సినిమా లవింగ్ అండ్ మోర్ ప్యాషనెట్ అబౌట్ మూవీస్. నాకు తెలిసింది చాలా తక్కువ సినిమాస్ గురించి. there's a lot to learn, but I have that passion to watch movies and learn about movies. అంటే ఎవ్రీబడీ ఈజ్ ప్యాషన్. అంటే తెలుగు సినిమా అంటే తెలుగు వాళ్ళకి చాలా సినిమా అంటే పిచ్చి. సో ఇంతకుముందు నాకు కూడా నేను ఎంత పిచ్చి ఉండేది, కానీ కొంచెం వర్క్ వల్ల ఎక్కువ చూడలేకపోతున్నాను. దురంధర్ కూడా చాలా లేట్గా చూశాను నేను, బట్ ఇట్ వాజ్ ఆసమ్. దురంధర్ అయితే అమేజింగ్ మూవీ. సో ఫస్ట్ మనము ఏంటంటే మనం చిన్నప్పుడు, మనం 80s 90s కిడ్స్ కాబట్టి మనం చిన్నప్పుడు మనకి కామెడీ మూవీస్ అంటే జంధ్యాల గారి మూవీస్. అబ్సల్యూట్లీ. నా ఒపీనియన్లో అయితే మాత్రం జంధ్యాల గారి మూవీస్ ఆ కామెడీ ఇప్పుడైతే ఎవరు రీచ్ కాలేకపోతున్నారు. స్టోరీ టెల్లింగ్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ అవన్నీ. సో జంధ్యాల గారి మూవీస్లో మీకు నచ్చిన సినిమాలు కానీ, ఆయన మీ చైల్డ్హుడ్లో ఏమైనా ఇంపాక్ట్ చేశారు ఆయన కామెడీ? ఆయన కామెడీలో నీకేం నచ్చింది బాగా? సో జంధ్యాల గారు అసలు ఈజ్ అన్ ఎపిటోమ్ అనమాట. సో ఆయన మూవీస్లో చాలామందికి నచ్చేవి మూవీస్ శ్రీవారి ప్రేమలేఖ, చంటబ్బాయి, ఆహనా పెళ్ళంట, జయమ్మ నిశ్చయమురా. బట్ నాకు అన్నిట్లోకి ఐ లైక్ రామారావు గోపాలరావు. I don't know if a lot of people have seen it or not. రామారావు గోపాలరావు, ఇట్స్ కైండ్ ఆఫ్ సోషియో ఫ్యాంటసీ. ఒక కాన్సెప్ట్ ఉంటుంది పరకాయ ప్రవేశం అని చెప్పేసి అని. అది తీసుకుని తన జంధ్యాల గారు చాలా బాగా రైట్ చేశారు అండ్ నరేట్ చేశారు కూడా. సో ఇట్స్ లైక్ కంప్లీట్ లాఫ్టర్. అండ్ దాంట్లో మీకు ఉన్నది లీడ్ చేసేది రావు గోపాలరావు గారు అండ్ చంద్రమోహన్ గారు. సో బోత్ ఆఫ్ దెమ్ ఈక్వల్లీ ప్లే చేస్తారు. అవునా? సో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఆఫ్ జంధ్యాల దట్ ఐ లైక్ ఇస్ రామారావు గోపాలరావు. అండ్ దెన్ ఆబ్వియస్లీ మనకి చంటబ్బాయి కానీ మిగతా మూవీస్ అన్నీ ఉన్నాయి. అండ్ అప్పట్లో వన్ థింగ్ ఐ హ్యావ్ ఆల్వేస్ అబ్జర్వ్డ్ ఇస్ జంధ్యాల గారి మూవీస్ చాలా సూపర్ ఫన్ ఉంటాయి, బట్ దెర్ ఇస్ ఆల్వేస్ అన్ అండర్లయింగ్ ఒక మెసేజ్ ఉంటుంది ఆ మూవీస్లో. అండ్ అప్పట్లో ఆ టైమ్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కట్నం గురించి కానీ, లేకపోతే అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలనే కానీ, సో ఏదో ఒక సోషల్ టాపిక్స్ మీద, ఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చంటబ్బాయిలో పిల్లల్ని ఎలా చూడాలి అండ్ చిరంజీవి గారు ఆర్ఫన్గా వదిలేసి అయిపోతారు. సో ద పెయిన్ హీ గోస్ త్రూ. సో అవన్నీ కూడా చాలా నీట్గా ప్యాకేజ్ చేసి మనకి స్టోరీలో చూపిస్తారు, విచ్ ఐ లవ్ ఇట్. బికాజ్ మీకు చూసినంతసేపు యు ఆర్ వాచింగ్ అ మూవీ, ఎంజాయ్ చేస్తున్నాము, బట్ సడన్లీ యు గెట్ దట్ మెసేజ్. మామూలుగా ఒక మూవీ మనము
ప్రీచి మూవీ అనుకోండి, సరే తెలుసులేరా ఏం చెప్తాము ఆల్రెడీ తెలిసిందే కదా అని మనం స్కిప్ చేస్తాం. బట్ జంధ్యాల గారి మూవీస్లో ఆయన మెసేజ్ని ఇన్ఫ్యూజ్ చేస్తారు కామెడీతో. సో అది మీకు అందుకనే యూనో ఒక 2.5 hours మూవీ చూసినా కూడా యూ డోంట్ లైక్ దట్ మెసేజ్ ఎస్ ప్రీచ్ అండ్ ఇట్స్ రియలీ గుడ్ అప్పట్లో ఆయన చేసింది. అండ్ మోర్ ఓవర్ ఆయన చాలా సినిమాలకి డైలాగ్స్ రాశారు. అవును, డైలాగ్స్ అల్టిమేట్. నాకు డైలాగ్స్ ఏంటంటే ఆయన క్రియేటివిటీ బాగుండేది డైలాగుల్లో కూడా. ఇప్పుడు సుత్తి వీరభద్రరావు ఉన్నాడు చూడు, ఆయనతో నా నూనె నీ నూనె నీ నూనె నా నూనె అలాంటి ప్రాసలు వాడేసి ఆ లాంగ్వేజ్ని, తెలుగు లాంగ్వేజ్ని కొంచెం క్రియేటివ్గా వాడేవారు. అసలు అమేజింగ్ ఉంటుండే ఆ డైలాగ్. ఇప్పుడు తెలుగు భాషలో కొత్త పదాలు కనిపెట్టేవాళ్ళు. కరెక్ట్ మనం రోజు డైలీ యూస్కి. బట్ ఆయన డైరెక్ట్ చేసే మూవీస్లో డైలాగ్స్ రాసేవాళ్ళు, ఆయన స్క్రిప్ట్ నరేషన్ అంతా ఆయన చూసుకునేవారు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన డైరెక్ట్ చేయని మూవీస్ కూడా డైలాగ్స్ రాసేవారు. అవునవును. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విశ్వనాథ్ గారి మూవీస్కి, సాగర్ సంగంకి, ఆపద్ బాంధవుడికి, జగదేక వీరుడు సుందరిలో కూడా తను డైలాగ్స్కి కాంట్రిబ్యూట్ చేశారు అలాంగ్ విత్ సత్యం అండ్ అదర్స్. సో చాలా మూవీస్లో ఆయన కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అలానే ఐ డోంట్ నో అందరికీ తెలుసో లేదో, హీస్ ఆల్సో డబ్బింగ్ ఆర్టిస్ట్. సో చాలా మందికి డబ్బింగ్ కూడా చెప్పారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దొంగ దొంగ మూవీ ఉంది కదా, తిరుడ మణరత్నం గారిది. అవును, దాంట్లో మన విలన్ సలీం గౌజ్ అంటారు, ఆయనకి డబ్బింగ్ చెప్పింది జంధ్యాల గారు. సిమిలర్లీ భారతీయుల్లో మనకి నడమూరి వేణు గారు ఉంటారు క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్ కమ్స్ ఇన్ సర్చ్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయనకి డబ్బింగ్ చెప్పింది జంధ్యాల గారే. భామనే సత్యభామనేలో కమల్ హాసన్, జెమినీ గణేషన్, కమల్ హాసన్ మూవీ జెమినీ గణేషన్ కి అది కమల్ హాసన్ వాళ్ళ మావగారు, ఆయనకి డబ్బింగ్ చెప్పింది. చాలా మందికి తెలీదు. అంటే జంధ్యాల గారు అంటే నువ్వు ఇప్పుడు ఒక యూనిక్ మూవీ చెప్పావు, అది ఇప్పుడు నేను కూడా చూడలేదు యాక్చువల్గా, ఫ్రాంక్గా చెప్పాలంటే. నేను ఇప్పుడు చూస్తాను, చూసేది. సో చాలా మందికి తెలియదు అన్నమాట. సో అప్పటి కామెడీకి ఇప్పటి కామెడీకి చాలా తేడా ఉంది, అసలు హ్యూజ్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు అంతా డైలాగ్ బేస్డ్ కామెడీ ఉంటుంది అండ్ ప్రాస ఎక్కువ. ఆఫ్ కోర్స్ త్రివిక్రమ్ ఇస్ ద కల్ప్రిట్ అనుకోవచ్చు అనను కానీ. సో అప్పట్లో అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను జంధ్యాల గారి గురించి. నాకు ఆ జంధ్యాల గారి మూవీస్లో అల్టిమేట్ అంటే ఆహన పెళ్ళి అంటే అయితే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఆ లక్ష్మీపతి క్యారెక్టర్ కానీ, బ్రహ్మానందం క్యారెక్టర్ కానీ, అరుగుండేదో అనేసి ఆ డైలాగ్స్ అసలు ఎప్పటికీ బోర్ కొట్టిన సినిమా ఆహన పెళ్ళి. అంటే చాలా ఇప్పటికీ మేము మంత్లీ ఒకసారి 2 months ఒకసారి చూస్తూ ఉంటాం అనమాట. సో నాకు ఆయన డైరెక్షన్లో చూసింది ఏంటంటే, ఇప్పుడు ఆయన 80s అండ్ ఎర్లీ 90s వరకు చేశారు డైరెక్షన్స్ అన్నీ, ఆయన మేజర్ హిట్స్ అన్నీ. సో అప్పట్లోనే ఆయన రైటింగ్ ఇవన్నీ రెబెలియస్గా ఉండేది అనిపించింది. రెబెలియస్ ఎందుకంటే అప్పటిదాకా ఒక ఫార్ములా ఫాలో అయ్యేవారు. కామెడీ కానీ టెంప్లెట్ ఉండేది, రైటింగ్ కూడా ఒక టెంప్లెట్ ఉండేది. కానీ ఆయన ఏంటంటే క్రియేటివిటీ యూజ్ చేసి ఆయన సినిమాలో నాకు బాగా నచ్చేదంటే ఆయన క్యారెక్టర్స్. ఒక్కొక్క క్యారెక్టర్, కామెడీ క్యారెక్టర్స్కి వాళ్ళకొక వీక్నెస్ ఇచ్చేసి, లైక్ ఒక ఆమె ఉంటుంది, ఆమెకి ఈల వేస్తూ ఉంటుంది, ఏమైనా అయితే ఈల వేస్తుంది అనమాట. శ్రీలక్ష్మి గారు వేసారు, అసలు సుత్తివేలు వైఫ్ లాగా ఉంటుంది ఆమె. అలానే ఇప్పుడు మనం కామన్గా వాడే మీమ్స్ లైక్ బాబు చిట్టి అది వచ్చింది జంధ్యాల గారి దగ్గర నుంచి. బాబు చిట్టి అనేది లైక్ దట్స్ మనకి చాలా ఫనీగా ఉంటుంది, బట్ ఆమె పర్స్పెక్టివ్ నుంచి అది చాలా న్యాచురల్గా ఉంటుంది. సో జంధ్యాల గారు ఎప్పుడు కామెడీని ఇన్ఫ్యూజ్ చేయలేదు. కామెడీని ఏదో మూవీలో ఇక్కడ ఈ మూవీ అవుతుంది, ఇక్కడ కామెడీ సీన్ పెట్టాలి అని ఎప్పుడు కాదు, ఆయన మూవీలోనే ఉంటుంది. మూవీ సిచ్యువేషన్స్లోనే ఉంటుంది, సిచ్యువేషన్ కామెడీసే ఉంటాయి. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళ మేనరిజమ్స్, వాళ్ళ క్యారెక్టర్స్ కానీ ఆ క్యారెక్టర్స్ని అట్లా ఆలోచించడం కూడా గ్రేట్. అంటే ఇట్లా ఒకరు ఉంటారా, ఇప్పుడు ఒక సినిమాలో సుత్తి వీరభద్రరావు ఓడి పట్టుకుంటే ఇట్లా హైదరాబాదు, సికింద్రాబాదు అవన్నీ చెప్పిస్తూ ఉంటాడు. అదొకటి వివాహ భోజనం అది. మళ్ళీ తర్వాత కోట శ్రీనివాసరావు గారు జయంబు నిశ్చయముల తెలంగాణ స్లాంగ్ తో మాట్లాడి సినిమా నరేట్ చేస్తారు. రామాయణం కూడా నరేట్ చేస్తారు. సో తెలంగాణ స్లాంగ్ అది అప్పట్లో ఇట్ వాస్ వెరీ యూనిక్. అండ్ మనకి ఇప్పుడు చూసినా కూడా
ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రెస్ బస్టర్. Correct. కామెడీ సీన్స్ కానీ మూవీ చూడకపోయినా కామెడీ సీన్స్ వస్తే వీ గెట్ వెరీ వెల్ కనెక్టెడ్, బికాజ్ అప్పుడు మనం చాలాసార్లు అవి చూసి నవ్వుకుని ఎంజాయ్ చేసిన మూమెంట్స్ చాలా ఉంటాయి. ఇంకోటి చంటబ్బాయి, నాకు చిరంజీవి కామెడీ అంటే పిచ్చి. నేను అండ్ కరీం మా ఇద్దరం చిరంజీవి ఫ్యాన్స్. సో చిరంజీవి కామెడీ చంటబ్బాయిలో ఏమని ఉంటుంది అసలు. చంటబ్బాయి స్పీక్స్ ఫర్ చిరంజీవి కామెడీ. అతను పోలీసు అతనితో కొట్టున్న అతని పేరు మర్చిపోయాను. ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి సౌమిత్రి రైట్ సౌమిత్రి అని చెప్పేసి వెల్కమ్ మిస్ జ్వాలా ఆ సీన్ ఒకటి, ఐ వాంట్ ఇంటరాగేటివ్. సో అవన్నీ బాగా ఎంజాయ్ చేసాం జంధ్యాల గారి మూవీస్లో. నా పర్సనల్ ఫేవరెట్స్ మాత్రం ఫస్ట్ ఆహనపిల్ల అంట, తర్వాత చెంటబ్బాయి. ఈ రెండు మాత్రం రిపీటెడ్గా చూస్తూనే ఉంటారు అనమాట. అన్నీ మీరు జంధ్యాల గారి మూవీస్ చూసుకుంటే మ్యాక్సిమం అన్ని మూవీస్ మీరు చూడొచ్చు. కామెడీ మూవీస్ ఎస్పెషల్లీ. ఆయన కొన్ని సోషల్ డ్రామా మూవీస్ కూడా డైరెక్ట్ చేశారు, అవి కూడా బాగుంటాయి. అండ్ దెన్ కామెడీ మూవీస్ అల్టిమేట్. అండ్ చిరంజీవి గారి గురించి అగైన్ ఐ హావ్ టు డిస్క్లైమర్ లాంటిది, ఐఎమ్ బిగ్ 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 మెగాస్టార్ ఫ్యాన్. మా అప్పటి నుంచే మా నాకిరాన్ అంటే చిరంజీవి ఫ్యాన్. చిరంజీవి ఏమైనా అంటే మమ్మల్ని కొట్టేసేవాడు. సో ఆ టైప్లో అంత పెద్ద ఫ్యాన్ అనమాట. అఫ్ కోర్స్ మూవీస్ అంటే ఇప్పుడు కొట్టలేండి, కానీ ఇప్పుడైతే మనం అన్ని మూవీస్ చూస్తున్నాం. మనకి ఇప్పుడు అంటే అంతగా లేదు, అంటే చూస్తాం, అన్నిటికీ చూస్తాం, మనం అన్ని మూవీస్ ఎంజాయ్ చేస్తుంటాం. ఇప్పటికీ ఫర్ మీ దెర్ ఈస్ ఆల్వేస్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ చిరంజీవి. సో ఆయన కామెడీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఐ థింక్ టాలీవుడ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ హీరోస్ హూ క్యాన్ కామెడీని కూడా బాగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఒకటి వెంకటేష్, ఇంకోటి చిరంజీవి గారు. ఇంకోటి జంధ్యాల మూవీ కాకుండా నాకు నా ఫేవరెట్ కామెడీ టైమింగ్ చిరంజీవి కామెడీ టైమింగ్ ఉన్న మూవీ అంటే అన్నయ్య మూవీలో చేసిన కామెడీ నేను మా తమ్ముడు చాలా రిపీటెడ్గా చూస్తూ ఉంటాం అనమాట. చాలా ఇష్టం ఆ కామెడీ చిరంజీవిది. చాలా అలాంటి మూవీస్ లైక్ బావగారు బాగున్నారు. యాక్చువల్లీ అందరివాడు కూడా ఫ్లాప్ అయింది అబ్బా, నాకు అందరివాడు నచ్చుతుంది ఎందుకో. అందరివాడు కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు దేర్ ఆర్ అదర్ ఎలిమెంట్స్ దానివల్ల యూనో ఫ్లాప్ అయి ఉండొచ్చు, అంత సక్సెస్ రాకపోయి ఉండొచ్చు. కానీ కామెడీ వైజ్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ కూడా పీక్స్ ఉంటుంది. ఓకే, మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనం చిన్నప్పుడు అంటే మనకి ఇంటర్నేషనల్ సినిమాకి అంత ఎక్స్పోజర్ లేదు మనకి. మనం ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి 1-2 సార్లు వెళ్ళే వాళ్ళం థియేటర్కి వెళ్ళి ఇంగ్లీష్ మూవీస్ చూసేవాళ్ళం. ఎప్పుడైతే మనం ఓటీటీ వచ్చింది, మనకి ఇంటర్నేషనల్ సినిమాకి ఎక్స్పోజర్ వచ్చింది, ఎస్పెషల్లీ ఫర్ తెలుగు ఆడియన్స్కి ఇంటర్నేషనల్ సినిమా ఎక్స్పోజర్ బాగా వచ్చింది. సో అప్పుడు ఉన్న టేస్ట్కి ఇప్పుడున్న టేస్ట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో దీనికి ఈ ఇన్ఫ్లుయెన్స్, ఈ ఎక్స్పోజర్ టు ఇంటర్నేషనల్ సినిమా మన వాళ్ళకి ఏమైనా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద ఏమైనా ఎఫెక్ట్ ఇచ్చిందంటవా? సో పోస్ట్ కోవిడ్ ప్రైమర్లీ మనకి ఓటీటీ అనేది చాలా కామన్ అయిపోయింది. నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ మూవీస్, మనకు ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్ మూవీస్, ఇప్పుడు చాలామంది తమిళ్ మూవీస్, మలయాళం మూవీస్ వీ వాచ్ అ లాట్. అండ్ ఎలా అయిపోయిందంటే నేను ఒక మలయాళం మూవీ చూసాను అనుకో, నాకు సబ్ టైటిల్స్ కూడా అవసరం లేదు, బికాజ్ మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసి అలవాటు అయిపోయింది కదా. సో అన్నీ ఇప్పుడు దృశ్యం దగ్గర నుంచి బెంగళూరు డేస్, సో మెనీ మలయాళం మూవీస్ వీ హావ్ వాచ్డ్ లాట్, మంజుమల్ బాయ్స్ అవన్నీ కూడా. సో ఇంతకుముందు అవి డబ్ అయ్యి వచ్చేవి తెలుగులో ఆర్ రీమేక్ చేసేవాళ్ళు. బట్ నా ఇప్పుడు మీకు ఓటీటీ వచ్చేసరికి చాలామంది ఆడియన్స్కి లైక్ యూనో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్కి ఎక్స్పోజర్ వచ్చింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక డ్రామానే కాకుండా మీరు ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని ఒక 2.5 hours స్టోరీ దాని మీద నరేట్ చేసి చేయొచ్చు. లైక్ మలయాళం మూవీస్ బేసికలీ అవే, మీకు ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది, ఒకటే లేయర్, అండ్ యూనో సమ్ టైమ్ యూ హ్యావ్ లైక్ అ వెరీ గుడ్ క్లైమాక్స్, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. సో ఆ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్స్ చాలా మలయాళం మూవీస్ ఉన్నాయి. అలాంటి మూవీస్ డ్రామాస్ భలే తీస్తారు. రైట్. మనకి ఇప్పుడు సో అలాంటి మనకి వచ్చినప్పుడు వీ హ్యావ్ ఆల్సో ఆర్ ఫిల్మ్ మేకర్స్ హ్యావ్ ఆల్సో స్టార్టెడ్ డూయింగ్ సిమిలర్ థింగ్స్ వేర్ ఇన్ ఓకే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, మనము ఇది ఈ ఫార్మాటే కాకుండా దీని నుంచి బయటకు వచ్చి తీయచ్చు. సో అనే కాన్ఫిడెన్స్ మన ఫిల్మ్ మేకర్స్కి చాలా వచ్చింది అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూడొచ్చు ఆ మూవీస్ అన్నిట్లో. అండ్ ఇంకోటి ఏమైందంటే రీమేక్స్ బాగా కట్ డౌన్ అయిపోయాయి. లైక్ యూనో ఇంతకుముందు
ఐఎమ్ నాట్ సేయింగ్ డూయింగ్ రీమేక్ ఇస్ అ బ్యాడ్ థింగ్, బికాస్ ఇప్పుడు మూవీస్ అనేవి మనకి ఎంటర్టైన్మెంట్, బట్ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది ఎకానామిక్స్, ప్యూర్ ఎకానామిక్స్, రైట్? సో నేను ఒక మూవీ పెట్టి తీస్తున్నాను అంటే నాకు గ్యారంటీ ప్రాఫిట్ రావాలి అనేది ఉంటుంది. ఇట్స్ ఆబ్వియస్లీ బిజినెస్ కదా. సో అలాంటప్పుడు రీమేక్స్ సబ్జెక్ట్స్ అనేవి వర్ రియలీ ప్లేయింగ్ అ ఇంపార్టెంట్ రోల్, బికాస్ ఆల్రెడీ మనకి అది తెలిసిన సబ్జెక్టు, చాలామంది చూశారు, మనకి ప్రాఫిట్స్ వచ్చాయి తెలుసు. అదే సబ్జెక్ట్ని మనం వేరే కొంచెం మార్చి, మన ఆడియన్స్ టేస్ట్కి మార్చి, మన ఇక్కడ హీరోస్ని పెట్టి తీస్తే ఇంకా పెద్ద హిట్ అవుతుంది అనే స్టోరీ ఆల్రెడీ ఇది అయిపోయింది. కాబట్టి రీమేక్స్ అనేవి అప్పుడు మనకు చాలా చేసేవాళ్ళం, రైట్? రీమేక్స్ అయితే తక్కువ. సో బట్ ఇప్పుడు ఓటీటీ రావడం వల్ల ఏమైపోయింది అంటే మనకు ఆల్రెడీ ఆ మూవీ చూసేసాం, అండ్ మళ్ళీ మన హీరో చేస్తే వి అగైన్ గెట్ ఇన్ టు కంపారిజన్స్ అండ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ చూసాం కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు దట్. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దురంధర్ మూవీ ఓన్లీ హిందీలో రిలీజ్ అయింది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ బాగా హిట్ అయ్యేసరికి ఇప్పుడు దురంధర్ మళ్ళీ అన్ని లాంగ్వేజెస్ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ దానివల్లే, ఎందుకంటే మనకి ఆడియన్స్ అందరికీ ఎక్స్పోజర్ బాగా వచ్చింది ఇంటర్నేషనల్ సినిమా. అండ్ ఆల్సో నేను కూడా పర్సనల్గా ఏదైనా సినిమా వస్తే నేను కంపేర్ చేసేస్తున్నాను అనమాట. అరే ఎఫెక్ట్స్ ఏంది దీనికి, కలర్ అఫ్కోర్స్ మన ఎఫెక్ట్స్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యాయి ఒకప్పటి కన్నా. ఎఫెక్ట్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ మన ఇండియన్ సినిమాలో చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. అబ్సల్యూట్లీ, ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన విషయం. దట్స్ ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు ఎస్ఎస్ రాజమౌళి గారు. రాజమౌళి గారు ఇచ్చిన డైరెక్షన్ ఇది. అండ్ ఐమ్ ఈగర్లీ లుకింగ్ ఫర్ వారణాసి, అది ఎంత పెద్ద హిట్ అవుతుందో ఏంటో. అబ్సల్యూట్లీ లైక్ వారణాసి, ద స్కేల్, I don't think we can imagine it. Manam as a viewers, all you have to do is just wait for that and IMAX cameras తీస్తున్నారు ఎలా ఉంటుంది and see మనని ఏ వరల్డ్ లోకి తీసుకెళ్తారు రాజమౌళి గారు అని చెప్పేసి చూడాలి. టీజర్ వచ్చింది కదా, టీజర్ మీద ఏంటి నీ ఒపీనియన్ చెప్పు. జస్ట్ దట్ గ్లిమ్స్ కదా, గ్లిమ్స్ వాజ్ రియలీ గుడ్. లైక్ ఇప్పుడు ఆయన he just showcased what is the ఒక చిన్న 3 minutes clip though. I know it took a really long time for them to shoot that. But ఒక 3 minutes glimpse తో మీకు ఆ వరల్డ్ ఎలా ఉండబోతుంది, వరల్డ్ ఆఫ్ వారణాసి ఎలా ఉండబోతుంది అనేది ఒక చిన్న ఐడియా ఇచ్చారు. ఆల్రెడీ రెడీ ఉండండి, ఇది వరల్డ్, మీరు ఇందులో దూకపోతున్నారు, యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ అనేసి. ఇట్స్ గ్లోబల్ సినిమా. లైక్ ఆయన పిక్ చేసుకున్న స్టోరీ పాయింట్స్ కానీ, లైక్ హౌ ఈస్ గోయింగ్ టు బి కనెక్టింగ్ డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ అనేది కానీ. సో ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ ఇంట్రెస్టింగ్. ప్రియాంక చోప్రా ఏదో చెప్తుంది 1300 crores అయిందంట బడ్జెట్. సో 1300 crores అంటే నాకు ఎప్పుడు ఒకటి అనిపించదు తెలుసా, ఒక మన డైరెక్టర్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అండర్ టాలెంటెడ్. అబ్సల్యూట్లీ దే డోంట్ హ్యావ్ దట్ బడ్జెట్స్ అనిపిస్తుంది ఇంతకు ముందు కూడా. కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాలీవుడ్ మూవీ తీసుకున్నారనుకోండి, 1300 crores ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. $150 million, $160 million, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇప్పుడు క్రిస్టోఫర్ నోలన్ గారిది ఒడిసీ వస్తుంది నెక్స్ట్ ఇయర్. సో ఇప్పుడు దాని మూవీ బడ్జెట్ చూసారనుకోండి, లైక్ ఇట్స్ హ్యూజ్, ఇట్స్ ప్రాబ్లీ 10-15 times in వారణాసి. అంత గ్రాండ్ స్కేల్ మీద తీస్తారు ఏ మూవీస్ అయినా. బట్ యూ గెట్ దాట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూటోపియా 2 వచ్చింది. ఇంతకుముందు జూటోపియా 1 ఐ రియలీ లైక్డ్ ఇట్ అండ్ ఐ వాచ్డ్ ఇట్ 2 మొన్న మా పాపతో చూసాను. దాట్ యాక్చువల్లీ కలెక్టెడ్ $1 billion గ్లోబల్లీ. సో అంత రీచ్ ఉంది. సో మన సబ్జెక్ట్స్ కూడా లైక్ ఇప్పుడు రాజమౌళి గారికి అంత పెద్ద క్యాన్వాస్ దొరికింది అనుకోండి. ఐ హోప్ జేమ్స్ కెమెరన్ సమ్ డే ప్రొడ్యూసెస్ ఎ మూవీ విత్ రాజమౌళి. సో అంత పెద్ద క్యాన్వాస్ అని ఇచ్చారు అనుకోండి, హీ క్యాన్ డూ ఇట్ విత్ ద కైండ్ ఆఫ్ టెక్నీషియన్స్ దే ఆర్ అరౌండ్ ద వరల్డ్. సో ఇట్స్ నాట్ యూ కెన్ ఇమాజిన్ ఇండియన్ సినిమా రూలింగ్ ద వరల్డ్. చాలా మందికి డ్రీమ్ ఏంటంటే రాజమౌళి మహాభారత్ తీస్తాడా లేదా, తీసినంటే అదొక ఎపిక్ ఉంటుంది. అసలు మహాభారతంలో ఎన్ని మంచి స్టోరీస్ ఉన్నాయి తెలుసు. అంటే నేను రీసెంట్గా బాగా చదువుతున్నా అనమాట మహాభారతం గురించి. ఒక్కొక్క చిన్న చిన్న స్టోరీస్లో కూడా వీ కెన్ మేక్ ఎ బిగ్ మూవీస్. ద స్టోరీ ఆఫ్ శిఖండి స్టోరీ చేయొచ్చు, అట్లా చాలా ఉన్నాయి ఇంటర్నల్ స్టోరీస్. భీష్ముడి గురించి ఎక్కువ రాలే మూవీస్ అసలు. నేను మహాభారతంలో చూసినాం అంతే సీరియల్లో, కానీ భీష్ముడి గురించి కూడా ఒక పెద్ద తీయొచ్చు. ఈజ్ ఆల్సో వెరీ బిగ్ ఫిగర్. ఐ థింక్ నందమూరి తారక రామారావు తీసినప్పుడు కొన్ని మూవీస్లో ఎక్స్ప్లోర్ చేశారు. లైక్ థింక్ దానవీర సూరకర్ణ మూవీలో భీష్ముడి క్యారెక్టర్ గురించి వెయిటేజ్ ఇచ్చి ఎక్స్ప్లోర్ చేశారు. బట్ ఇప్పుడు మూవీస్ అంటే నథింగ్ బట్
ఇప్పుడు లైక్ మనకి ఆర్జీవి గారు సేస్ వన్ కోట్ లైక్ యూనో సేమ్ మూవీని ఆయన డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేస్తారు, సేమ్ స్టోరీ డిఫరెంట్ వేలో. సో మనకి ఏంటంటే ఒక 2.5 hours మనల్ని మనం మర్చిపోయి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యామా లేదా అనేది కావాలి ఆడియన్స్ని. ఆడియన్స్ని అట్రాక్ట్ చేసి ఆ 2.5 hours కదలకుండా చూసుకున్నారనుకో, వాట్ ఎవర్ స్టోరీ యూ హ్యావ్ దట్స్ అ మూవీ. ఇట్స్ ఆల్ స్క్రీన్ ప్లే. ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నీ ప్రైమర్లీ స్క్రీన్ ప్లే బేస్డ్. మీకు స్టోరీ ఉందా లేదా అనేది ఇట్స్ సెకండరీ. ఓకే, మనకు కావాల్సిన ఒక ప్లాట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్షణ మూవీ ఉంది, ఐ లవ్ దాట్ మూవీ. మీకు దాంట్లో స్టోరీ ఏముంది? దర్ ఇస్ నథింగ్. లైక్ యూనో ఒక రాబరీ అయింది, రాబరీ పరేష్ రావల్ వాళ్ళ గ్యాంగ్ దే ఆర్ ట్రైంగ్ టు క్యాచ్ వెంకటేష్ అండ్ శ్రీదేవి అండ్ వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. సో ఆ ఒక్క ప్లాట్ లైన్తో మీకు మొత్తం ఒక 2 hours మూవీ విత్ పర్ఫార్మెన్సెస్, విత్ బీజిఎం అండ్ విత్ థ్రిల్లింగ్గా ఆర్జీవి నరేట్ చేశారు. సో 91 ఆఫ్టర్ శివ తర్వాత శివ ఇప్పుడు లైక్ అందరికీ తెలిసిన విషయమే. బిఫోర్ శివ, ఆఫ్టర్ శివ చేంజ్ నాట్ ఓన్లీ తెలుగు సినిమా, ఇండియన్ సినిమా టోటల్. అండ్ మొన్న రీరిలీజ్ అయింది కదా, నేను చూసాను. వాచ్ ఇట్ అగైన్. ఐ వాచ్డ్ ఇన్ మొత్తం సౌండ్ ఎఫెక్ట్స్ కొంచెం డాల్బీ అట్మాస్ఫియర్ తీసాడు. యాక్చువల్లీ చిన్నప్పుడు నాకు థియేటర్లో చూసే అవకాశం రాలే. సో ఈసారి ఎట్లైనా తీసుకుని నేను వెళ్ళాను, సూపర్ ఎంజాయ్ చేశాను అసలు ఆ పెద్ద స్క్రీన్లో ఎఫెక్ట్ అతను. నేను చిన్నప్పుడు యాక్చువల్లీ చూశాను. లైక్ మూవీ రిలీజ్ అయింది 89లో. అవును, 89. సో ఐ వాజ్ 4.5 years అండ్ సో మా తాతగారుని మా పిన్ని తీసుకుని వెళ్ళాం ఇక్కడ మన గూగుల్ థియేటర్, ఎర్రగడ్డ గూగుల్ థియేటర్. సో మా తాతగారు అప్పటికే ఆయన 65 years old. ఓకే. సో ఆ మూవీ చూసి ఆయనకి గుర్తుందా సినిమా? ఆయనకి చాలా బీపీ వచ్చేసింది. సో హీ వాజ్ లైక్ ఇంటర్వెల్ నుంచి బయటకు వచ్చేసారు ఆయన. ఎందుకు నచ్చలేదా? అంటే ఆయన మూవీస్, నాగేశ్వరరావు మూవీస్, ఎన్టీఆర్ మూవీస్, పాత సినిమాలు లైక్ మన సోషల్ డ్రామాస్ అవి చూసేవారు. ఆయనకి శివ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ కదా. సో ఆయనకి ఇంత వైలెన్స్ ఉంది అని చెప్పి నన్ను తీసుకొచ్చారు. అండ్ ఐ స్టార్టెడ్ క్రైయింగ్, నో ఐ వాంట్ టు వాచ్. సో నెక్స్ట్ డే మా మమ్మీ మళ్ళీ తీసుకెళ్ళి నాకు చూపించారు, మూవీ కంప్లీట్ చేశాను నేను. నేను లైక్ ఐ రిమెంబర్, ఎందుకంటే నాకు తెలిసి నేను శివ చూశాను, అలానే జగదేక వీరుడు అతిలోక సుందరి చూశాను. ఇవన్నీ లైక్ మా ఇంటి దగ్గరే గోకులు ఉండేది. సో ఆల్ దీస్ మూవీస్ I've been watching like from probably 4.5 years, 5 years. 369. That's also an amazing movie. ఆ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. సింగీతం శ్రీనివాసరావు గారు, another legend. సో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ తెలుగులో. ఇప్పటికీ ఐ స్టిల్ లవ్ దాట్ మూవీ. బాలకృష్ణ గారి మూవీస్లో నాకు నంబర్ 1 మూవీ అంటే ఫర్ మీ ఇస్ ఆదిత్య 369. అంటే లైక్ స్టోరీ నరేషన్ అనే కాదు, ఇప్పుడు బీజిఎం కూడా చాలా ఇంపార్టెంట్ మూవీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ BGM is very important. శివ మూవీస్లో మీకు కొన్ని సీన్స్ లైక్ నాగార్జున గారి చేస్ సీన్ ఉంటుంది, సైకిల్ మీద వెళ్ళే సీన్, యూనో అంబాసిడర్ మీద చేస్ చేస్తూ ఉంటారు సైకిల్ అండ్ పాపతో వెళ్తూ ఉంటారు. ఆ సీన్ మీరు చూస్తే ఆ బీజిఎం యాడ్స్ సో మచ్ వాల్యూ. మీరు ఇట్ అట్రాక్ట్స్ యూ, ఇట్ కీప్స్ యూ గ్లూడ్. సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది బీజిఎం. స్టడీ క్యామ్ ఆ మూవీకే వాడారు. ఇట్లా మూవ్ అవుతా ఉంటారు, దాంతో ఫ్లో అవుతా ఉంటాం అనమాట. అండ్ కెమెరా యాంగిల్స్ కూడా మీకు ఇప్పుడు చూస్తే అంబాసిడర్ టైర్ నుంచి వస్తుంది కెమెరా యాంగిల్, అది వస్తుంది. అండ్ మన అప్పట్లోనే స్ట్రీట్స్ అవి, ఆ తర్వాత వి యూస్ టు కాల్ దెమ్ ఆర్జీవీ గల్లీలు. ఆర్జీవీ గల్లీలోంచి తీసుకెళ్లేవాళ్ళు కెమెరా. ఆ టెక్నిక్ అందరు చాలా మంది వాడారు. తర్వాత కృష్ణవంశీ అలా ఆయన శిష్యులందరూ వాడారు. సో అదొక నార్మ్ క్రియేట్ చేసినాడు ఆయన ఆర్జీవీ అయితే. కానీ బీజిఎం అనేది దట్స్ వేర్ ఇళయరాజా గారి బీజిఎం అండ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. లైక్ ఇప్పుడు జగదేక్ వీరుడు సుందరి కానీ, ఆదిత్య 369 కానీ, శివ కానీ, అండ్ క్షణక్షణలో ఎంఎం కీరవాణి గారి బీజిఎం కానీ. సో ది ఆల్ యాడ్ అ లాట్ ఆఫ్ వెయిటేజ్. సో ఒక మూవీలో మనకి ఈ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ అవుతేనే ఇట్ బికమ్స్ రియల్లీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. సిమిలర్లీ ఇప్పుడు రాత్రి ఉంది మూవీ, హారర్ మూవీ, దానికి మీకు సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సౌండ్ ఇంజనీర్స్ ప్లే అ రియల్లీ ఇంపార్టెంట్ రోల్. మీకు ఆడియోగ్రఫీ అనే కోర్స్ ఉంటుంది. సో సౌండ్ ఇంజనీర్స్ కానీ, బీజిఎం కానీ, మిక్సింగ్ కానీ, దాట్ యాక్చువల్లీ ప్లేస్ సచ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. సో దట్ అగైన్ క్రెడిట్ ఆర్జీవీకి. బట్ బిఫోర్ ఆర్జీవీ ఇప్పుడు కొన్ని మన డైరెక్టర్స్ ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్
వంశీ గారి మూవీస్ కూడా వంశీ గారి చాలా movies, బాగుంటాయి yeah. అప్పట్లో 80s and 90s లో. విలేజెస్ అట్మాస్ఫియర్ని అది సూపర్ అసలు. ఆయన మూవీస్లో ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్, ఐ డోంట్ నో నీకు తెలుసో లేదో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆయన మూవీస్లో April 1st విడుదల చాలా ఇష్టం. April 1st విడుదల. ఆ మూవీ రాజమండ్రిలో షూట్ చేశారు. 25 daysలో షూటింగ్ కంప్లీట్ చేశారు. 25 days. సిమిలర్లీ అయింది ఇంకో మూవీ ఉంటుంది, కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్. అందులో అది కూడా 22 days అనుకుంటే, 22-23 daysలో మూవీస్ అయినా కంప్లీట్ చేశారు. స్టాల్వర్డ్స్ కమెడియన్స్ అందరూ సూపర్ మూవీ అసలు. సిమిలర్లీ లేడీస్ టైలర్. సో ఆయన మూవీస్ అసలు ఆయన మూవీస్కి అగైన్ ఇళయరాజా గారి మ్యూజిక్ అగైన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది వంశీ గారి మూవీస్కి. నేను ఒక వంశీ గారి ఇంటర్వ్యూలో విన్నది ఏంటంటే కొన్నిటికి వంశీ గారే మ్యూజిక్ ఇచ్చారంట. ఇళయరాజా నువ్వు చేశారా అని చెప్పేసారంట. ఈయన కూడా మ్యూజిక్ అప్పుడు డైరెక్టర్స్ నాలెడ్జ్ కూడా ఉండేది. సో వాళ్ళు కొట్టేసేవారు మ్యూజిక్ కూడా. సో ఇళయరాజా ఇంకోటి బీజిఎం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి శివ గురించే చెప్తాను. అయితే ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నా అనమాట. మనకి లాస్ట్ ఫైట్ ఉంటుంది చూడు ఇద్దరి మధ్య స్వప్నంలో పైన, అక్కడ బీజిఎమే ఉండదు. అవును, అది బీజిఎం ఉండకూడదని చెప్పింది ఎవరంటే కీరవాణి అంట. బీజిఎం ఇంపార్టెన్స్ అదే, లైక్ యూనో ఎక్కడ బీజిఎం ఉండాలి, ఎక్కడ బీజిఎం ఉండకూడదు. లైక్ కొన్ని సీన్స్లో బీజిఎం అవసరం లేదు, అక్కర్లేదు, నీకు ఎవ్రీ సీన్కి అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గాడ్ ఫాదర్ మూవీ చూసాం అనుకో, మొన్న అగైన్ గాడ్ ఫాదర్ నేను బిగ్ స్క్రీన్లో చూసాను, మాకు అక్కడ రిలీజ్ అయింది. సో గాడ్ ఫాదర్ చూస్తే మీకు ఎక్కడ బీజిఎం ఉండదు కొన్ని సీన్స్లో, కానీ మీకు ఇట్లా ఫోకస్ చేస్తారు కొన్ని షార్ట్స్. ఫోకస్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ అసలు ఇప్పటికీ అది ట్రెండింగ్. అది 1973 మూవీ, అది ఇప్పటికీ 1973. సిమిలర్లీ అగైన్ మొన్న నేను షాషాంక్ రిడెంప్షన్, దట్స్ అగైన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అది కూడా మళ్ళీ రిలీజ్ అయింది, చూశాను. వెరీ వెరీ న్యాచురల్. అండ్ ఆ మూవీస్ చెప్పాలంటే మనం డైలాగ్స్ ఆర్ అమేజింగ్. అలాంటి డైలాగ్స్ కొన్ని మూవీస్ మనకి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి అండ్ దే టీచ్ యూ అ లాట్. కరెక్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, hope is a really good thing, if not of all the things, hope is a really good thing అని. సో వాళ్ళ లైఫ్ స్ట్రగుల్ చూసి ఫైనలీ Andy Dufresne, when he crawls out of 500 meters of sewage shit and gets that freedom, he has struggled for 20 years, like you know, a hope అనే పాట చెప్పడం అనేది. సో అలాంటి మూవీస్లో కొన్ని యూనో దే స్టే విత్ యూ ఫర్ ఎవర్. నేను మనం ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడే నేను ఈ మూవీస్కి బాగా అట్రాక్ట్ అయ్యా. అప్పుడు మనకి టారెంట్స్ అవన్నీ వచ్చేవి, అలా డౌన్లోడ్ చేసుకొని చూసేవాళ్ళము. సో అప్పుడే నేను IMDb ఉంటుంది కదా, IMDbలో టాప్ 250 అని ఒక లిస్ట్ ఉంటుంది. సో టాప్ 250లో అన్నీ చూసేయాలి. ఇప్పటికీ కంప్లీట్ చేయలేదు, కొన్ని చేయలేదు. ఆల్మోస్ట్ నేను ఒక 150 మూవీస్ అయితే చూస్తుంటాను అందులో టాప్ 50. సో అప్పటి నుంచి సినిమాకి బాగా అట్రాక్ట్ అయ్యాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకో టాపిక్కి వెళ్దాము. అప్పుడు స్టోరీస్కి ఇప్పుడు స్టోరీస్కి డిఫరెన్స్ ఏముంది అంటే ఏమేమి చేంజెస్ చూసావు? అంటే అప్పుడు బాగున్నాయా ఇప్పుడు బాగున్నాయి అంటే కంపారిజన్ చేయను, కానీ అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఇంపాక్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు ఇంపాక్ట్ ఉంది, మన వాళ్ళు ఏమైనా స్టోరీస్ ఈ ఎవల్యూషన్కి తగ్గట్టు మార్చుకున్నారా? సో వన్ థింగ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడు RGV గారి గురించి, ఆయన చెప్పింది మాత్రం 100% రైట్. మీకు మూవీకి అనేది స్క్రీన్ ప్లే ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్టోరీ మీరు ఒక ప్లాట్ తీసుకున్నా దాన్ని మీరు ఎఫెక్టివ్గా నరేట్ చేయగలిగితే మూవీ ఆడియన్స్ విల్ యాక్సెప్ట్. సో ఇంతకుముందు మూవీస్కి మనకి ఒక లైక్ యూనో 80sలో వచ్చిన మూవీస్కి యూ హ్యావ్ అ రియలీ గుడ్ ప్లాట్స్, స్టోరీస్ అనేవి ఉండేవి. బట్ అట్ ద సేమ్ టైం అప్పుడు కూడా మన డైరెక్టర్స్ కొన్ని ఇంగ్లీష్ మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియానా జోన్స్ నుంచి కొన్ని ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. సో ఆ మూవీస్ చూసినప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఒక సింగిల్ ప్లాట్ లైన్ ఉంటుంది, ఆ ప్లాట్ లైన్తోనే మొత్తం ఒక 2 hours మూవీ నడిపేవాళ్ళు. సో అప్పుడు కూడా మన వాళ్ళు అట్లా ఎక్స్పెరిమెంట్ చేశారు, అవి చాలా మంచి మూవీస్ వచ్చాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక లేడీస్ టైలర్ గురించి అనుకున్నాం. లేడీస్ టైలర్ మూవీలో చూస్తే మీకు ప్లాట్ ఏంటి, హీ వాంట్స్ టు ఫైండ్ మచ్చ, ఆ మచ్చ కోసం వెతకాలి, అదే ప్లాట్ అంతే రైట్. జాతకాలు పిచ్చిండి, మచ్చ కోసం వెతకాలి. ఆ మూవీని ఎంత బాగా తీశారు వంశీ గారు. 2 hours మనకి రియలీ ఎంజాయబుల్ మూవీ. సో నాకు స్టోరీస్ అనేవి అప్పుడైనా ఇప్పుడైనా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు నరేట్ ఎఫెక్టివ్లీ
ఇట్ డస్ నాట్ మ్యాటర్. సో దట్స్ వేర్ ఐ డోంట్ సీ మచ్ డిఫరెన్స్ నౌ. ఓకే. ఇప్పుడు కూడా ఆడియన్స్ టేస్ట్ కొంచెం మారింది, వేర్ దే వాంట్ రేసీ స్క్రీన్ ప్లే. మీకు డ్రాగ్ ఉంటే చూడలేరు నౌ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 90s 80s 90s నుంచి ఇప్పుడు వరకు పెద్ద ఇవల్యూషన్ లేదు. బట్ ఇప్పుడు మీరు 60స్కి వెళ్ళారనుకో, 60s or 70s, అప్పుడు మీకు కొంచెం స్లోగా ఉండేవి. బికాజ్ దోస్ మూవీస్ వర్ హెవీలీ ఇన్స్పైర్డ్ బై థియేటర్ డ్రామాస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాయాబజార్, సచ్ అన్ అమేజింగ్ మూవీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ తెలుగు మూవీ. మీరు తెలుగు మూవీస్ లిస్ట్లో టాప్ 10 అంటే అది ఖచ్చితంగా ఇదర్ ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది మాయాబజార్ అనేది. సో అలాంటి మేము ఇప్పుడు దట్ వాజ్ 3 hours 45 minutes మూవీ. ఇప్పుడు మనం చూసిన యూ కెన్ వాచ్ ఇట్, బట్ ఇప్పుడు లేటెస్ట్ కొంత లైక్ జెన్జీ కిడ్స్ కానీ మిలియన్స్ కానీ దే విల్ ఫీల్ ఇట్ లిటిల్ స్లో బికాస్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే. బట్ మీకు ప్లాట్ అనేది ఎంత బాగుంటుంది మాయాబజార్లో. సో ఆ 60s నుంచి 80sకి దట్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్ వేర్ ఇన్ థింగ్స్ స్టార్టెడ్ పికింగ్ అప్ అట్ పేస్. బట్ 80s నుంచి నౌ ఐ ఫీల్ దట్ మనం చూసినప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇట్స్ సేమ్. ఇట్స్ జస్ట్ దట్ మనకి కొన్ని ఇప్పుడు ఓటీటీ వల్ల వీ గాట్ దట్ ఎక్స్పోజర్, కానీ బట్ ఓవరాల్ అయితే మనకి ఐ ఫీల్ పర్సనలీ ఇట్ హ్యాస్ బీన్ ద సేమ్. ఇట్స్ జస్ట్ దట్ నౌ ఆడియన్స్ వాంట్ కొంచెం ఫ్రెష్ కంటెంట్ కావాలి, ఫ్రెష్ సబ్జెక్ట్స్ కావాలి, అండ్ రేసీ స్క్రీన్ ప్లే కావాలి విత్ ప్రాపర్ యాక్టింగ్. నాకు ఏమనిపిస్తుంది అంటే స్టోరీస్ నువ్వు చెప్పినట్టు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ నరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు అన్నట్టే నరేషన్, ద వే యూ ప్రెజెంట్ దట్ స్టోరీ, ద వే యూ యూజ్ దట్ స్క్రీన్ ప్లే, అండ్ సటల్ యూజ్ ఆఫ్ ద డైలాగ్స్, అండ్ యాక్టింగ్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు స్టోరీ ఎంత బాగున్నా యాక్టింగ్ బాగోలేకపోతే సినిమాలు బాగోవు. సో స్టోరీస్ అయితే ఎవాల్వ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్స్పాండ్ కూడా అయ్యాయి, కొంచెం వేరియస్. ఒకప్పుడు అసలు నాకు ఒక నవ్వు వచ్చేది ఏంటి సార్, అప్పుడు చిన్నప్పుడు వెస్టర్న్ మూవీస్ తీసేవాళ్ళు, కృష్ణ గారు, చిరంజీవి. అరే మన ఇండియాలో ఈ వెస్టర్న్ మూవీ అది ఓడు కౌబాయ్లు వేసుకుని తిరుగుతారా అనేసి అనిపించేది అనమాట. కౌబాయ్ యాడ్ తర్వాత అనిపించింది అప్పుడు ఇన్స్పైర్ మన వాళ్ళు అట్లా చేసుకునేవాళ్ళు అనమాట. సో అదే దట్స్ రియలీ గుడ్ పాయింట్. బికాజ్ నువ్వు స్టోరీ అంటే ఏంటి, నువ్వు ఒక ఆడియన్స్కి ఒకటి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయించి వాళ్ళని ఆ 2 hours నువ్వు ఆ కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళిపోతున్నావు, రైట్? సో అలా చేసింది మోసగాళ్ళ కృష్ణ గారు. ఇప్పుడు కౌబాయ్ థీమ్ అనేది మనకి, ఆ కౌబాయ్స్ అంటే మనకి ఇక్కడ లేదు, వెస్ట్ నుంచి టెక్సస్ బేసికలీ. సో ఇక్కడ తీసుకొచ్చి నువ్వు ఆ కాన్సెప్ట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉంది సిట్యుయేషన్ అని, ఇలా మనకు ఒక బార్డర్ డిఫైన్ చేసి దాంట్లో మనల్ని ఎంటర్టైన్ చేశారు. సో that's why it's one of the amazing movies. I think now I don't know if I'm right or wrong, but first Eastman color movie అనుకుంటా మోసగాళ్ళ. అంటే కృష్ణ గారి గురించి మాట్లాడుకుంటారు, ఈ బాట్ మెనీ న్యూ టెక్నాలజీస్ టు తెలుగు సినిమా, ఎస్పెషల్లీ ఈస్ట్మెన్ కలర్ అని, టెక్నికలర్ అని. ఆ టెక్నాలజీస్ అన్ని ఫస్ట్ ఇండియాకి తీసుకొచ్చింది ఆయనే అని చాలా మంది అంటారు. అది దట్ ఈస్ ట్రూ ఆల్సో. ఇంకోటి నువ్వు చెప్పినట్టు క్రిస్టోఫర్ నోలాన్ ఒక డైలాగ్ చెప్తారు, ఎప్పుడో ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో చూసాను అనమాట. నువ్వు ఒక మూవీ తీస్తే దాన్ని ఒక డిఫైన్ చేయి, లాస్ ఆఫ్ గ్రావిటీ డిఫైన్ చేయి, ఒక దాంట్లో రూల్స్ డిఫైన్ చేయి. ఫస్ట్ నువ్వు ఆ రూల్స్ డిఫైన్ చేసేసి నువ్వు చెప్పు, పీపుల్ విల్ యాక్సెప్ట్. అదే లాజిక్లెస్ కూడా అనిపించచ్చు, కానీ ఆ వరల్డ్లో అది లాజికల్, ఆయన మూవీస్లో అది లాజికల్. కరెక్ట్. సో మనకి దట్స్ ఆల్ యూనిట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2000sలో సై తీశారు రాజమౌళి. సై. సో మనకు ఒక న్యూ స్పోర్ట్ని, అంటే అప్పటికి కొంతమందికి తెలుసు రగ్బీ అంటే, బట్ మనకు ఒక చాలా మందికి న్యూ స్పోర్ట్ అనేది తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వరల్డ్లోకి తీసుకెళ్లారు, రైట్? సో అలా మోసగాడు కానీ కొదమసింహం కానీ డిఫరెంట్ జానర్స్ని ఎక్స్ప్లోర్ చేశాయి. సేమ్ వే మనకి ఒకప్పుడు థ్రిల్లర్స్ అంటే తక్కువ ఉండేవి తెలుగు మూవీస్లో. సో అగైన్ కృష్ణ గారు బ్రాట్ అవుట్ థ్రిల్లర్స్. సో ఆయన సినిమా ఉంటుంది అవే కళ్ళు అని చెప్పేసి, నైస్ మూవీ, చాలా బాగుంటుంది. దట్ వాజ్ వన్ ఆఫ్ ద జానర్స్, థ్రిల్లర్ జానర్స్లో ఉంటుంది. సేమ్ వే ఇప్పుడు హారర్ మూవీస్ కూడా మనకి ఆర్జీవి గారు చాలా ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్జీవి నుంచే స్టార్ట్. అంటే ఆ రాత్రి మూవీ అదైతే ఎప్పుడు చూశాను, అమాజాన్ నిద్ర వచ్చేది కదా. ఇప్పుడు ఆర్జీవి రాత్రి కంటే ముందే ఐ లైక్ దిస్ మూవీ. ఒకటి కాశ్మోరా అని ఉంటుంది, అండ్ దెన్ ఇంకోటి తులసీదళం.
రాజదళం ఈజ్ నావెల్ బేస్డ్ కదా, నావల్ బేస్డ్ అనుకుంటా ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ దోస్ ఆర్ అగైన్ మా మమ్మీ బాగా నవల్స్ చదివిస్తాడు నాకు ఐడియా. ఐ థింక్ సార్ తులసిదళం అప్పుడు మూవీస్ అన్ని ఇప్పుడు చిరంజీవి గారి సమ్ ఆఫ్ ద మూవీస్ అన్ని అప్పుడు మనకి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల్స్ బేస్ మీదే కదా. సో ఆయన దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ అసోసియేషన్. సో ఆయన నవల్స్ అభిలాష అనుకుంటా కదా, అభిలాష, ఛాలెంజ్ అవన్నీ నవల్ బేస్ మూవీస్. సో ఐ మీన్ వెరీ బిగ్ హిట్స్. సో నెక్స్ట్ మనము ఏంటంటే నీకు యూఆర్ మూవీ బాఫ్ అండ్ నువ్వు చిన్నప్పటి నుంచి నాకు ఒక 4-5 మూవీస్ నేను బాగా ఇంపాక్ట్ చేసిన మూవీస్ అంటే ఇంగ్లీష్ ఒక తెలుగులో చెప్పు, నాకు ఇంగ్లీష్లో కూడా తర్వాత చెప్తుంది కానీ ఫస్ట్ తెలుగులో నీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అదే సినిమా మీద పిచ్చి పట్టింది నీకు అని తీసుకొచ్చిన మూవీస్ ఏంటో కొన్ని చెప్పు నాకు. అంటే చిన్నప్పుడు నాకు సినిమా అంటే లవ్ చేయడం స్టార్ట్ చేసింది చిరంజీవి గారి మూవీస్తో. చిరంజీవి గారి ఈ సాంగ్స్ బేసికలీ మనకి ఇప్పుడు క్యాసెట్స్ దొరికాయి కదా మూవీస్. సో సాంగ్స్ అప్పుడు ఇప్పుడైతే డాన్స్ చేయలేం కానీ అప్పట్లో చేశాను చిన్నప్పుడు. సో ఆయన మూవీస్ నాకు ఫస్ట్ సినిమా మీద ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఆయన మూవీస్. నాకు ఐ స్టిల్ రిమెంబర్ స్టేట్ రౌడీ నేను ఫస్ట్ డే ఫస్ట్ చూసాను చిన్నప్పుడే. ఓకే, బికాస్ సాంగ్స్ ముందర వచ్చాయి. సో ఐ వాంటెడ్ టు వాచ్ దాట్ మూవీ. సిమిలర్లీ 1, 2, 3, 4 yes అండ్ జగదేక వీరులలోక సుందరి అది ఫస్ట్ డే ఫస్ట్ షోనే వాంటెడ్ టు వాచ్ ఇట్. గ్యాంగ్ లీడర్ మళ్ళీ. సో నాకు నా చైల్డ్హుడ్లో ఇంపాక్ట్ చేసింది అంటే సినిమాని లవ్ చేయడానికి నాకు కారణం అయితే చిరంజీవి గారి మూవీస్. ఓకే, అట్ ద సేమ్ టైం నాకు కొంచెం నేను స్కూల్ లైక్ 6th grade 7th grade అట్లా వెళ్ళాక ఈవెన్ అప్పుడు నేను మూవీస్ చూస్తూ ఉంటే నాకు ఆ టైం పీరియడ్లో నాకు నచ్చినవి మణిరత్నం గారి మూవీస్. సో గీతాంజలి, ఈవెన్ చిన్నప్పుడు గీతాంజలి సాంగ్స్ చాలా వింటుండే. గీతాంజలి, దళపతి, నాయకుడు, సో తర్వాత రోజా, బాంబే. సో మై మూవీ జర్నీ హ్యాస్ బీన్ ఓన్లీ 2 legends I would say. ఓకే, చిరంజీవి, మణిరత్నం. యాక్టర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అది ఇళయరాజా గారు. ఓకే, సో ఈ 3 వీళ్ళు నా మూవీ ప్రపంచం అంటే వీళ్ళు ముగ్గురే అనమాట. ఓకే, అండ్ పోస్ట్ దాట్ అన్ని మూవీస్ అందరు హీరోస్ మూవీస్ నేను చూస్తాను, ఎంజాయ్ చేస్తాను, చాలా నచ్చినవి కూడా ఉన్నాయి. సో గీతాంజలి, జగదేక వీరుడు, దళపతి. సో బేసికలీ మణిరత్నం మూవీస్. అండ్ దెన్ రీసెంట్గా లాస్ట్ 10 yearsలో వచ్చిన అయితే ఒకటి కలేజా, ఇంకోటి 1 నేనొక్కడే. సో కలేజా త్రివిక్రమ్ గారిది అండ్ సుకుమార్ గారిది. యాక్చువల్లీ నాకు ఇప్పటికీ పెద్ద మిస్టేక్ అంటే ఆఫ్ కోర్స్ తెలుగు ఇండస్ట్రీలో పెద్ద మిస్టేక్ అంటే ఆ 2 ఎట్లా ఫ్లాప్ అయింది అసలు. అవుకాం కలేజా ఎట్లా ఫ్లాప్ అయిందో నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళా ఫ్రెండ్స్లో తెగ నవ్వుకున్నా, ఎంత బాగా ఎంజాయ్ చేసా. నెక్స్ట్ డే అందరు ఫ్లాప్ అంటున్నారు. ఫ్లాప్ అవడానికి సినిమా బాగుంది కదా, అంతకన్నా మంచి కామెడీ ఉంది, డైలాగ్స్ బాగున్నాయి, మహేష్ బాబు యాక్టింగ్ బాగుంది, సూపర్గా ఉంది, స్టోరీ కూడా డిఫరెంట్గా ఉంది, మంచిగా ఉంది అని. తర్వాత నేను షాక్ అయిపోయి ఫ్లాప్ అయింది అని. కలేజా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ మహేష్ బాబు గారిది. సేమ్ వే లైక్ నేను ఒక్కడిని. నాకు కలేజా ఎప్పుడు రిలీజ్ అయితే పెద్ద హిట్ అవుతుంది నా ఫీల్. ఎందుకంటే అది రిలీజ్ అయినప్పుడు మన ఇండియన్ ఆడియన్స్ అంత ఎక్స్పోజర్ లేదు అలాంటి మూవీస్కి, ఎస్పెషల్ ఓటీటీ ఇంటర్నేషనల్. అందుకని నేను ఒక్కడినే టైప్ ఉన్నాయి ఇంటర్నేషనల్ మూవీస్. నేను ఒక్కడే వాజ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్స్ చెప్పాలంటే. నాకు అందులో అది రూబిక్స్ క్యూబ్ ది ఆ స్టోరీ చెప్పగానే అమ్మ ఏంది ఇట్లా కూడా ఆలోచిస్తారా అనిపించింది. అండ్ మీరు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే 1 నేనొక్కడిలో అండ్ ఐ షుడ్ సే దిస్ లైక్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ అంటే ఫర్ మీ ఇట్స్ ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్ అండ్ త్రివిక్రమ్. అండ్ వీళ్ళందరిలోకి ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్. వీళ్ళందరిలోకి సుకుమార్ ఇస్ టెక్నికలీ బ్రిలియంట్. అట్ ద సేమ్ టైం ఆయన చాలా ఇంటెలిజెంట్గా మూవీస్ తీస్తారు. లైక్ మీకు ఒక నాకేమనిపిస్తుందంటే ఎప్పుడైనా మూవీస్ చూసినప్పుడు మనం యాజ్ అన్ ఆడియన్స్ యూ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ అండ్ అందరూ
like they are educated, they have seen a lot of movies. So for me, a movie should not insult the audience intelligence. Yeah. I బట్ అండ్ సుకుమార్ గారు ఆడియన్స్ ఇంటెలిజెన్స్ని రేజ్ చేస్తారు మూవీస్లో. అంటే యూ ట్రై టు నో ఓకే ఎలా తీశారు, ఏం తీశారు అనేది. సో అలాగా వన్ నేను ఒక్కడిలో మీకు ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంటుంది కదా, సాంగ్ అయ్యాక నేను ఫస్ట్ టైం నా చూసిన ఎక్స్పీరియన్స్, సాంగ్ అయ్యాక మహేష్ బాబు గారు చేస్తూ ఉంటారు. చేసినప్పుడు దెర్ ఆర్ వెరీ మైన్యూట్ డీటెయిల్స్ దేర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూనో కార్ వెళ్తుంది, వాటర్ స్ప్లాష్ అవుతుంది, మహేష్ బాబు బైక్ వెళ్తుంది, వాటర్ స్ప్లాష్ అవుతుంది. సో లైక్ కూల్ వాటర్ బ్రిడ్జ్ కింద వెళ్తుంటాడు, బ్రిడ్జ్ కింద లైట్స్ ఆన్ అయితే వీడు వెళ్తున్న మహేష్ బాబు వెళ్తున్నప్పుడు ఆన్ కావు. అర్థం మనకు తర్వాత అర్థమవుతుంది. సో తనకు అక్కడ హింట్స్ ఇస్తున్నాడు, ఈస్ రియల్లీ గివింగ్ యూ హింట్స్. ఓకే, ఇఫ్ యూఆర్ వాచింగ్ మూవీ మీరు అబ్జర్వ్ చేసి తెలుసుకోవాలి ఎందుకు ఏంటి అనేది. సో అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. నేను మా ఫ్రెండ్స్తో కానీ మిగతా వాళ్ళందరితో మాట్లాడినప్పుడు వన్ నేను ఒక్కడనే ఇంత బాగుంటుంది మూవీ. ఏమైంది అంటే బికాజ్ సమ్ ఎపిసోడ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కృతి సెనన్ గారి ఎపిసోడ్ ఉంటుంది, అది కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది కొంతమందికి, దట్స్ ఓకే. బట్ నాకు పర్సనలీ అయితే ఐ లవ్ దట్ మూవీ, ఎస్పెషలీ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్. ఇంటర్వెల్ బ్లాక్ అయితే అమేజింగ్. అసలు ఇంటర్వెల్ బ్లాక్ అయితే అసలు నాకు వాట్ ఈ మూవీ చూస్తున్నాము అని ఒక షాక్లో ఉండే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను శివ చూసినప్పుడు ఎలా ఆర్జీవి అంటారు స్టన్ అయిపోయారు అని, శివ చూసినప్పుడు ఎలా స్టన్ అయ్యానో వన్ నేను ఒక్కడిని చూసినప్పుడు ఇంటర్వెల్ బ్లాక్కి స్టన్ అయ్యాను. లైక్ మహేష్ బాబు చంపేశాడు, బట్ హీ స్టిల్ వాంట్స్ హిమ్ టు లివ్ బికాజ్ వాడికి తెలుసు. సేమ్ వే క్లైమాక్స్ కూడా ఇప్పుడు వన్ ప్రాబ్లమ్ ఇస్ మీరు హీరో ఎంత ఇంటెలిజెంట్గా ఉంటారు అనుకో, విలన్ని అంత మీరు యాంటగోనిస్ట్ అంత డమ్గా చూపిస్తే ఇట్ వోంట్ మ్యాచ్, రైట్? బట్ వెన్ యువర్ యాంటగోనిస్ట్ ఇస్ మచ్ మోర్ హయ్యర్ దాన్ యువర్ హీరో, అండ్ అది ఒక కామన్ మ్యాన్ లాగా హీ గోస్ ఓవర్ హిమ్, విన్స్ ఓవర్ హిమ్, దట్స్ వేర్ చాలా మందికి అండర్ డాగ్ మూవీస్ అన్ని చాలా మందికి వర్క్ అవుతాయి, కనెక్ట్ అవుతారు, రైట్? సో స్పెషల్లీ ఉంటుంది అన్ని సేమ్ థీమ్, అందుకే బాగా ఇంపాక్ట్ ఉంటుంది నాకు, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే డార్క్ నైట్లో చూడు జోకర్, డార్క్ నైట్ రైజెస్లో బెయిన్, అసలు వాళ్ళిద్దరు హీరో కన్నా చాలా ఇంటెలిజెంట్ ఉంటారు అండ్ బెయిన్ ఈజ్ పవర్ఫుల్ ఆల్సో. బట్ ఈవెన్ దెన్ మనకేంటంటే బ్యాట్మెన్ ఎట్లయినా చంపేవా, వి రూట్ ఫర్ దెమ్, రైట్? వి రూట్ ఫర్ అండర్ డాగ్స్, అది మన కామన్. రాజమౌళి సినిమాలో అయితే అదే ఉంటుంది మ్యాక్సిమం. ఆ ఛత్రపతి మూవీ నుంచి చూస్తున్నా. రాజమౌళి మూవీస్ గురించి చెప్తాను వన్ డిఫరెన్స్. సో సుకుమార్ మూవీ వన్ నేను ఒకటి బ్యాక్ వస్తే ఈ క్లైమాక్స్ లో అసలు ఆ కాన్వర్సేషన్ బిట్వీన్ నాజర్ అండ్ మహేష్ బాబు. సో మహేష్ బాబుకి తెలుస్తుంది బట్ నాకు చెప్పడు అని, నాజర్ స్టిల్ ప్లేస్ అరౌండ్ విత్ హిమ్, రైట్? సో బట్ ఎండింగ్ కావాలి కదా, సో ఆ ఎండింగ్ వచ్చి తను ఆ బుక్ చూసి నిజంగా ఏడుస్తారు చూడు, దట్స్ వేర్ టీయర్స్ రోల్ డౌన్ యువర్ ఐస్. ఫర్ మీ నాకు లాస్ట్ 10 yearsలో వచ్చిన మూవీ అంటే నచ్చిన మూవీ, అండ్ యాజ్ యూ సెడ్ ఇప్పుడు రిలీజ్ చేసి ఉంటే డెఫినెట్లీ ఒక బిగ్ హిట్ వన్ నేను ఒక్కటి. అండ్ నాకు సుకుమార్ది ఇంకో చాలా అంటే మై పర్సనల్ ఒపీనియన్ హిస్ బెస్ట్ వర్క్ ఇస్ రంగస్థలం వాజ్ లైక్ ఐ వాజ్ మైండ్ బ్లోన్. మొత్తం విలేజ్ని చూపించడం కానీ ఆ రస్టిక్ వేలో చూపించడము, అండ్ రామ్ చరణ్ అప్పటిదాకా రామ్ చరణ్ మీద నాకు అంత మంచి ఒపీనియన్ లేకుండే ఫ్రాంక్గా చెప్పాలంటే. యాక్టింగ్ కూడా ఎంత నచ్చ, ఓకే ఫైన్, యాజ్ గుడ్ డాన్సర్, వాళ్ళ డాడీ లాగా మంచిగా డాన్స్ చేస్తాడు, బట్ యాక్టింగ్ వైజ్ మాత్రం రంగస్థలం నుంచి నాకు ఫుల్ టర్న్ అవుతాం ఆయన మీద ఇంప్రెషన్. అండ్ హీ ప్రూవ్ దట్ విత్ ఆర్ఆర్ఆర్ ఆల్సో. ఆర్ఆర్ఆర్స్లో కూడా. సో రంగస్థలంలో ఒక డిఫరెంట్ చరణ్ని చూస్తాం మనం, డిఫరెంట్ చరణ్ అసలు టోటలీ నువ్వు చెప్పినట్టు దీంట్ ఎక్స్పెక్ట్ బిఫోర్ రంగస్థలం ఆఫ్టర్ రంగస్థలం రామ్ చరణ్ చెప్పచ్చు. నేనైతే గ్యారంటీ అదే చెప్తా. ఐ థింక్ ఈవెన్ రామ్ చరణ్ ఆల్సో అగ్రీస్ విత్ దట్. సో మనం సుకుమార్ గురించి చెప్పాలంటే లైక్ ఆయన వన్ నేను ఒక్కడనే మనం మాట్లాడుకున్నాం కదా, వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ అని ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే, సిమిలర్లీ అలానే ఆయన ఇంకో మూవీ తీశారు విచ్ ఇస్ అగైన్ వే హెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్స్, జగడం అని. జగడం బాగుంటుంది. జగడం ప్రొడ్యూసర్ మన కాలేజ్ మేటే ఆయన ఆదిత్య. ఆయన
సో జగడం వాజ్ ఆల్సో అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్స్. ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది. లైక్ అగైన్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఎందుకు ఫ్లాప్ అయిందని చెప్పి. బికాస్ మనం ఇప్పుడు అనుకుంటాము బట్ రామ్ అనేది అప్పుడప్పుడే వచ్చింది కదా, మేబీ దే డిడ్ంట్ యాక్సెప్ట్ దట్ ఆర్ మేబీ ప్రమోట్ కూడా సరిగ్గా చేయలేదు అనిపిస్తుంది. రామ్ కూడా ఆ క్యారెక్టర్కి బాగా పెట్టారు. బికాస్ దట్ క్యారెక్టర్ వాజ్ ఆ స్కూల్ పిల్లాడు, లైక్ యూనో ఇప్పుడు మనము బస్తీల్లో ఉండే స్కూల్ పిల్లాడు, కానీ వాడికి ఒకటి కాన్సెప్ట్ చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్, అరే నువ్వు మాస్టర్ని చూస్తే భయపడతావా గుండాన్ని చూస్తే భయపడతావా అని. సో మా మాస్టర్ కూడా గుండాన్ని చూస్తే భయపడుతున్నాడు, సో నేను గుండానే అవుతాను అంటాడు వాడు ఫైనల్గా. సో ఆ చిన్నప్పుడు ఆ కాన్సెప్ట్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఆ పిల్లలకి దట్ వాజ్ అబ్సల్యూట్లీ రైట్, కరెక్ట్. అలా అని వాడు చూస్ చేసుకుంటాడు ఆ పాత్ని. సో టోటల్ మూవీ చాలా బాగుంటుంది. బట్ యూనో అన్ఫార్చునేట్లీ బేస్డ్ ఆన్ సిటీ ఆఫ్ గాడ్ అంటారు. నేను సిటీ ఆఫ్ గాడ్ చూసా. సిటీ ఆఫ్ గాడ్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి అంటే కొంచెం సిటీ ఆఫ్ గాడ్ నుంచి కొంచెం ఇన్స్పైర్ అయ్యారు. బట్ తెలుగు వాళ్ళకి సరిపోయేటట్టుగా మొత్తం మార్చేసినారు. అలా పాటలు కూడా బాగుంటాయి. డిఎస్పి సుకుమార్ డిఎస్పి గారు ఆల్వేస్ డిఎస్పి సుకుమార్ కి బెస్ట్ మ్యూజిక్ ఇస్తాడు అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరికీ మణిరత్నం, ఏఆర్ రెహమాన్ లాగా సుకుమార్ డిఎస్పి ఆ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్. రాజమౌళి కిరవాణి అది అన్బ్రేకబుల్ బాండ్. రాజమౌళి విల్ I don't think he'll ever work with any other technician because ఆయనకున్న కీరవాణితో ఉన్న అండర్స్టాండింగ్ ఇంకెవరికి ఉండకపోవచ్చు. వీళ్ళందరూ ఏంటంటే స్టాల్ వర్డ్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ జెన్జీ వాళ్ళకి వీళ్ళందరికీ ఈజీ యాక్సెస్ ఉంది మ్యూజిక్కి, అండ్ ఆల్సో షార్ట్ ఫామ్ స్టోరీస్ బాగా అలవాటు అయిపోయి అప్పట్లో వీళ్ళున్న క్రియేటివిటీ చాలా మందికి అర్థం కాదు, అంత వే హెడ్ ఉండేవాళ్ళు. నేను ఒక కిరవాణిది ఒకటి చెప్తా. ఒకరికొకరు సినిమా ఉంది, అందులో వెళ్ళిపోకేయాల అని ఒక పాట ఉంటుంది. అది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అది ట్రైన్ సాంగ్. అది ఆ పాటలో అంతా ట్రైన్ బీట్స్ ఉంటాయి. ట్రైన్ బీట్స్ని ఎంత బ్యూటిఫుల్గా యూజ్ చేసినారు కిరవాణి గారు. అట్లా నాకు బాగా కనెక్ట్ అవుతాను అనమాట. దాంట్లో ఆ మూవీలో ఇంకో సాంగ్ ఉంటుంది, నాదిరిదున్నా అది కూడా చాలా బాగుంటుంది. లైక్ కీరవాణి లైక్ ఇప్పుడు నాకు ఫస్ట్ ఇళయరాజా గారు అంటే ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ తర్వాత ఐ వుడ్ సే డెఫినెట్లీ కిరవాణి సాంగ్స్ అప్పట్లోనే చాలా బాగుండేవి. లైక్ ఇప్పుడు కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 90s రక్షణ మూవీస్లో సాంగ్స్ చాలా బాగుంటాయి. క్రిమినల్లో తెలుసా మనస, హిందీలో ఎంఎం క్రీన్ సేమ్ టు హీరో ఇది, అండ్ క్షణక్షణం అది జిస్మాన్ ఉంటుంది ఆయన హిందీలో, జస్మిన్ కూడా ఆయనే. సో ఆ సాంగ్స్ అండ్ దెన్ ఇప్పుడు నువ్వు చెప్పిన ఒకరికొకరు సాంగ్స్, సో అన్నీ అమేజింగ్ ఉంటుంది, రియలీ గుడ్ సాంగ్స్. ఇప్పుడు నేను నా మూవీస్ నాకేం ఇంపాక్ట్ అయినా నేను చెప్తాను. నాకు చిన్నప్పుడు అంటే నేను మూవీస్ అంటే ఫస్ట్ చూసింది ముఠామేస్త్రి థియేటర్లో. అప్పటి నుంచి చిరంజీవి ఫ్యాను. ఇక చిరంజీవి సినిమాలు టీవీలో వస్తుంటే చూడడం అదైతే రెగ్యులర్. అది ముఠామేస్త్రి ఫస్ట్ చూడగానే ఆ చిరంజీవి డ్యాన్సు, మాస్ రగ్గెడ్ లుక్, డైలాగ్స్, ఆ పర్ఫార్మెన్స్, నాకు తెలిసి చిరంజీవి లాగా ఇంకెవరు చేయలేరప్ప. హీఈస్ కంప్లీట్ ఎంటర్టైనర్. ఈ కెన్ డూ కామెడీ, ఈ కెన్ డూ సీరియస్, ఈ కెన్ డూ యాక్షన్, ఈ కెన్ డూ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది. హీఈస్ 360 స్టార్. లైక్ యూనో ఆయనలాగా తెలుగు ఇండస్ట్రీలో పర్ఫార్మెన్స్ అనేది ఎవ్రీ ఆస్పెక్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఎవరు చేయలేరు, దట్ ఇస్ ట్రూ. ఆయన ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రుద్రవీణ మూవీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ చిరంజీవి మూవీస్. దాంట్లో ఆయన జెమినీ గణేషన్ గారి మీద కోపంతో హీ సిట్స్ టు ఈట్ ఫుడ్, తినడానికి వాళ్ళ వదినని వడ్డించమంటారు, చెప్తూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ నాన్నగారు తినకుండా ఉన్నారన్న బాధ ఉంటుంది. సో ఇది చాలా బాగా షోకేస్ చేస్తారు. మీరు అదే సేమ్ బాలచంద్ర గారు చిరంజీవితో ఆ మూవీ తీశారు, బట్ కమల్ హాసన్తో ఆ మూవీ చూశారు. కమల్ హాసన్ టు మీ ఈజ్ అ రియలీ గుడ్ యాక్టర్. నేను ఇప్పుడు యాక్టింగ్ వైజ్ చెప్పాలి అంటే మా చిరంజీవి ఎఫినిటీ పక్కన పెట్టి చెప్పాలంటే ఐ వుడ్ సే కమల్ హాసన్, మోహన్ లాల్, వీళ్ళందరూ తర్వాత చిరంజీవి అంటాను. బట్ ఆ సీన్లో నేను తమిళ్లో కూడా మూవీ చూశాను. చిరంజీవి డామినేటెడ్ కమల్ హాసన్ ఫర్ మీ. ఆ షార్ట్ మొత్తానికి సేమ్ కమల్ హాసన్ కూడా చేస్తారు, చిరంజీవి డామినేటెడ్ దట్.
ఓకే. ఫర్ వన్ ఇన్స్టెన్స్ వేర్ చిరు డామినేట్ కమల్ హాసన్ వాస్ దాట్ మూవీ. సిమిలర్లీ ఆపద్ బాంధవ్లో అగైన్ మెంటల్ హాస్పిటల్ సీన్ లో వన్ ఫ్లూ ఓవర్ ఏ కుక్కూస్ నెస్ట్ ఒక మూవీ ఉంటుంది, దాంతో ఇన్స్పైర్. వన్ ఫ్లూ ఓవర్ ఏ కుక్కూస్ నెస్ట్ అని 1970s ఆ మూవీలో వచ్చింది. అంటే అంత సేమ్ ఉండదు, ఓన్లీ హాస్పిటల్ సీన్స్ కూడా సేమ్ ఉంటుంది. అది నేను తర్వాత చూసి ఓ సిమిలర్ ఉంది అని. బట్ చిరంజీవి వాజ్ అల్టిమేట్. చిరంజీవి అందులో మీనాక్షి శేషాద్రితో సీన్స్ కానీ అమేజింగ్. ఎమోషనల్ సీన్స్ స్వయం కృషిలో కూడా చాలా బాగా చేస్తారు. అండ్ ఎమోషనల్ సీన్స్ మాట్లాడుతున్నాం కాబట్టి లైక్ డాడీలో ఉంటాయి కొన్ని సీన్స్. డాడీ ఇది కూడా పాప చనిపోయినప్పుడు చాలా బాగా చేస్తారు. లైక్ టు మీ చిరంజీవి ఈజ్ 360 degrees యాక్టర్. లైక్ ఎమోషనల్ సీన్స్ కానీ మనం డిస్కస్ చేసినట్టు కామెడీ కానీ యాక్షన్ కానీ ఏదైనా హీ క్యాన్ డు ఇట్. ఇంకోటి సినిమా హీరోస్లో నాకైతే చిరంజీవి గారి ఇంపాక్ట్ ఉండేది, తర్వాత లేటర్ పవన్ కళ్యాణ్. సో బట్ నాకు ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేసింది మూవీస్ మీద ఇంట్రెస్ట్ అంటే నాకు ఆర్జీవి గారే, రామ్ గోపాల్ వర్మనే. నేను యాక్చువల్లీ శివ చూడలేదు చిన్నప్పుడే. నేను ఫస్ట్ చూసింది ఆయనది రాత్రి చూశాను. కానీ నన్ను ఎక్కువ ఇంపాక్ట్ అయిందంటే అది తెలుగు మూవీ కాదు కానీ హిందీ మూవీ సత్య మూవీ. నేను అంటే అప్పుడు థియేటర్లో చూసాను గుర్తులేదు, కానీ చూడంగానే ఇట్లా మెస్మరైజ్ అయిపోయారు. యూజ్ ఆఫ్ మ్యూజిక్ కానీ కెమెరా యాంగిల్స్ కానీ అండ్ యాక్చువల్ యాక్టింగ్ కానీ. దాని తర్వాత నేను అలాంటి మూవీస్కి బాగా అట్రాక్ట్ అయిపోయాను. అండ్ తర్వాత లేటర్ శివ చూశాను. శివ అవన్నీ చూసి మీరు గ్రేట్ సార్ ఎప్పటిలోనే. మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు 4K రిలీజ్ అయ్యి చూశాను సౌండ్ ఎఫెక్ట్స్తో. సూపర్ మూవీ అదొకటి. మళ్ళీ మణిరత్నం కూడా మేజర్ ఇంపాక్ట్. నాకు మణిరత్నంలో ఆయన సాంగ్స్ పిక్చరైజేషన్ అయితే పిచ్చి. ఆయనలాగైతే ఎవరు చేయలేరు. మణిరత్నం విత్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫర్, వాళ్ళిద్దరు కాంబినేషన్. సఖీ సినిమాలో కానీ ఆ పాటలు కానీ, గీతాంజలి పాటలు కానీ. గీతాంజలిలో లైక్ అప్పుడు కొన్ని షార్ట్స్ ఉంటాయి. హీరోయిన్ నాగార్జున కానీ కలడానికి వస్తుంది. వచ్చినప్పుడు ఇలా డోర్స్ తెరుచుకున్నప్పుడు వెనకాల మొత్తం అంతా ఫాగ్ రావాలి. సో ఆ షార్ట్స్ వాళ్ళు అప్పుడు మొత్తం షూటింగ్ చేసేది ఊటీలో. సో ఆ ఫాగ్ క్రియేట్ చేయడం కోసం ఐ థింక్ చాలా ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు. సో ఆర్టిఫిషియల్ ఐస్ యూజ్ చేసి ఫైనల్లీ క్రియేట్ చేశారు. అండ్ పిసి శ్రీరామ్ గారు క్యాప్చర్డ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. సో మనం ఊటీలో ఉన్నట్టు అనిపిస్తుంది సినిమా అంతా. అండ్ ఆ అమ్మాయి నాకు అర్థం కొంత బాగా చేసింది గిరిజ సూపర్. ఇందాక అనుకున్నట్టు నేను మన్మథన్ గారి మూవీస్ ఇంపాక్ట్ అని చెప్పా కదా, గీతాంజలి అండ్ దళపతి. లైక్ సో someone asked me this, I think one of my friends, if I had to ever pick one movie, only one movie out of all the maybe hundreds or thousands of movies I would have watched, pick one ante I would pick Geetanjali as my personal favorite. అంటే మీకు దాంట్లో స్టోరీ అనేది ఏం లేదు, కానీ ద వే మన్మథన్ గారు నరేట్ చేస్తారు అనేది ఇట్స్ అమేజింగ్. అండ్ అప్పట్లో కూడా దట్ వాజ్ వెరీ రెబెలస్. ఎందుకంటే ఇద్దరు చచ్చిపోతారు, ఇద్దరికి రోగం ఉంటుంది. అది అసలు అదే చచ్చిపోవడం అంటారు బాబు లాస్ట్లో అని. కానీ అదేదో సినిమాలో నేను ఇంతలో అంటాడు వేరే. ఎగ్జాక్ట్లీ కూడా చూసారు కదా అది. ఎగ్జాక్ట్లీ నేను. అండ్ దట్స్ అన్ అదర్ అండర్ రేటెడ్ మూవీ దట్ వి నీడ్ టు టాక్. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి మూవీస్ అంటే చాలా మంది ఇప్పుడు పోక్రి అంటారు. పర్సనల్ ఫేవరెట్ పూరి జగన్నాథ్. నేనింతే సేమ్ ఫర్ మీ. నేనింతే అసలు ఆ సినిమాలో ఎంత కష్టపడతారు. అండ్ డైలాగ్స్ రవితేజ కూడా సబ్డ్యూడ్ యాక్టింగ్ చేసినాడు అందులో. అంటే మనం వెంకీ సినిమా లాగా ఎక్స్పెక్ట్ చేయము. రవితేజ అండర్ రేటెడ్ యాక్టర్, ఈజ్ నాట్ బీయింగ్ యూస్డ్ ప్రాపర్లీ. సింధూరంలో కూడా ఎంత బాగా చూసాడు. సింధు కృష్ణవంశీ గారి మూవీ. ఇప్పుడు పూరి జగన్నాథ్ మూవీ గురించి మాట్లాడతాం. పూరి జగన్నాథ్ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అమ్మ నాన్న తమిళమ్మాయిలో రవితేజ ఇష్టం. సో ఆయన అది చేశారు, ఇడియట్ చేశారు. అండ్ దెన్ పోక్రీ ఈజ్ లైక్ ఇండస్ట్రీ హిట్. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్. అండ్ అప్పట్లో ఒక రెవల్యూషన్ పోక్రీ. హీరోకి ఉండే యాటిట్యూడ్ కానీ ఇది కానీ. సేమ్ వే చరణ్తో చిరుత లాంచ్ చేశారు. సో అన్ని మూవీస్ చేసినా ఇప్పుడు మీరు పూరి జగన్నాథ్ మూవీస్లో లైక్ ఒక కామన్ టెంప్లెట్ ఉంటుంది. లైక్ మీకు ఒక కామెడీ ట్రాక్ ఉండి అండ్ దెన్ యూ హ్యావ్ అ స్టోరీ గోయింగ్ ఆన్. బట్ నేనింతేలో అదైనా బ్రేక్ చేసి ఒక ప్రాపర్ మూవీ, నాకు తెలిసి one of the best movies of Puri Jagannath I have watched is Neeninte. Number one Puri Jagannath movie అంటే నేనింతేనే.
ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ప్లస్ డైలాగ్స్ అందులో మళ్ళీ ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. మధ్య మధ్య ఇన్స్పిరేషన్ డైలాగ్స్ కూడా ఒకటి ఉంటుంది. డైలాగ్ అంటే అరే రూపాయి సంపాదించినప్పుడు ప్రివిజన్కి పనికిరారా అలాంటి డైలాగ్స్ అన్ని రెబెలియస్గా ఉంటుండే. ఇది రియాలిటీ కూడా చూపిస్తుండే. అంటే ఫాల్స్ హోప్స్ ఇవ్వడు. అరే ఇట్లుంటుందిరా లైఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ లో క్లైమాక్స్ లో కూడా సినిమా ఫ్లాప్ అయింది, అయితే ఏం చేస్తాం, ఓకే మళ్ళీ ఇంకో సినిమా తీస్తాం, అంతే అంతే. దట్స్ హౌ యూ హావ్ టు మూవ్ అహెడ్, రైట్? నేను మూవీ ఇండస్ట్రీలో పనిచేసిన 5 years, అంటే నాట్ ఇన్ ద సెట్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఐ వర్క్డ్ ఇన్ అన్ ఆఫీస్. సో ఐ నో ద స్ట్రగుల్స్. వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు, ఎంత కాంపిటీషన్ ఉంటుంది, చాలామందిని కొంతమందిని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. సో ఇట్స్ వెరీ వెరీ అండ్ ఆల్సో దాని సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ. మూవీ ఇండస్ట్రీ ఈజ్ రన్నింగ్ బై ప్యాషన్ ఓన్లీ. మ్యాక్సిమం ప్యాషన్ బై ద యంగ్స్టర్స్ హూ వాంట్స్ టు డూ ఎ మూవీ. ఆ స్టార్డమ్ కోసం నడుస్తున్నాయని నా పర్సనల్ ఫీలింగ్. నువ్వు మంచిగా రివ్యూస్ అన్నీ బాగా రాస్తావు, నేను కూడా రాస్తాను అప్పుడప్పుడు. నువ్వు ఏదైనా మూవీ రివ్యూ రాసుకునేటప్పుడు నువ్వు ఏం క్రైటీరియా ఫాలో అవుతావు మామూలుగా? అంటే నేను చాలామంది ఏంటంటే ఇంటర్వ్యూలోనే రివ్యూ పెట్టేస్తుంటారు. నేనైతే అవి అవాయిడ్ చేయడానికి చాలా కష్టపడతా. ఆ మూవీ చూసేంత వరకు అవన్నీ అవాయిడ్ చేసేస్తా. మూవీ చూసి నేను నా రివ్యూ పెట్టుకుంటా. సో నువ్వు మూవీ రివ్యూ రాసినప్పుడు వాట్ ఈస్ ద క్రైటీరియా దట్ యూ ఫాలో? సో నేను మూవీస్ రివ్యూ రాసేది జస్ట్ ఒక హాబీ లాగా, అండ్ దట్ టు ఓన్లీ ఫేస్బుక్లో రాస్తాను. సో దట్ ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు మై ఫ్రెండ్స్ హూ నో మీ. నన్ను అడిగితే నువ్వు పబ్లిక్ చేయాలి. దాని గురించి మాట్లాడదాం. వన్ థింగ్ ఈజ్ నాకు మూవీస్ రాసేది జస్ట్ ఒక హాబీ గురించే, అండ్ వాట్ ఐ ట్రై టు అవాయిడ్ ఈజ్ క్రిటిసైజింగ్ ద పీపుల్ హూ హ్యావ్ వర్క్ బిహైండ్ ఇట్. బికాస్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో రివ్యూస్ అనేవి ఒక పర్సనల్ ఒపీనియన్, రైట్? అండ్ మనం మూవీ చూస్తున్నాము, రివ్యూ రాస్తున్నాము అంటే ఓకే, మనం రాసేది ఎట్లా ఉండాలంటే నీకు నచ్చిందా, ఓకే ఏం నచ్చింది, నీకు నచ్చలేదా, ఓకే దట్స్ గుడ్. బట్ don't go to the extent of criticizing the filmmakers. Like for example, అయిపోతారబ్బా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మూవీ వచ్చింది ఎర్లియర్ దిస్ ఇయర్, మణిరత్నం గారిది తగ్ లైఫ్. చాలా మందికి నచ్చలేదు, దట్స్ ఓకే. ఇప్పుడు నాకు నచ్చిందా అంటే నాకు కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు. బట్ ఇప్పుడు వాట్ ఐ బిలీవ్ ఇస్ మణిరత్నం గారి లాంటి లెజెండరీ ఫిల్మ్ మేకర్స్ని మనం వాళ్ళ మూవీస్ వీ కాంట్ రివ్యూ, మనకి రివ్యూ చేసే అర్హత లేదు, రైట్? యూనో అది మూవీస్ చూసి ఎంజాయ్ చేయాలి, సెలబ్రేట్ చేసుకోవాలి అంతే. లేదు నచ్చలేదంటే ఫైన్, నచ్చలేదు అని చెప్పాలి. బట్ ఐ హావ్ సీన్ కమెంట్స్ వేర్ పీపుల్ వర్ లైక్ ఏ మణిరత్నం షుడ్ స్టాప్ మేకింగ్ మూవీస్, విచ్ ఈస్ లైక్ వెరీ ఇమ్మెచ్యూర్. లైక్ యూనో మణిరత్నం గారి సినిమాలు, ఆయన ఉండే విజన్ కానీ, ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్ కానీ యూ కాంట్ ఎవరూ చేయలేరు. అండ్ ఒక రివ్యూవర్కి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నాము, ప్రోడక్ట్ సర్టిఫై చేయాలంటే యు ఆర్ అ క్వాలిటీ ఇంజనీర్, రైట్? యూఆర్ ఇన్ దాట్ ఫీల్డ్. బట్ ఇప్పుడు ఏమైపోయింది అంటే నౌ ఎవ్రీ వన్ హూ హ్యాస్ ఎ యూట్యూబ్ ఛానల్ ఈజ్ ఎ రివ్యూవర్, రైట్? సో మనకి ఆ మూవీ గురించి ఎంత నాలెడ్జ్ ఉంది, ఏం తెలుసు మనకి మూవీస్ గురించి, ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ మూవీస్ ఏంటి అసలు మనకు తెలుసా అనేది ఎవరు పట్టించుకోరు. లైక్ యూనో ఐ వాచ్డ్ ఎ మూవీస్, ఐమ్ గోయింగ్ టు పోస్ట్ మై రివ్యూ, I like it, ఒక రేటింగ్ ఇస్తాను, I don't like it, I give it. And same, a lot of websites do that. Again, I don't know if the people who are writing those reviews on those websites have that idea of what a movie making process కానీ ఏదన్నా నాలెడ్జ్ ఉందా లేదా అనేది తెలీదు. బట్ రివ్యూస్ చదివినప్పుడు ఇట్ ఫీల్స్ కైండ్ ఆఫ్ లైక్ either paid reviews or they don't basically understand cinema. So I keep my reviews very in a very non-conventional way. So in story I'm disclose cheyanu, I write more about okay asala ela what is that I liked in that movie, అంటే ఫ్రమ్ టెక్నికల్ పర్స్పెక్టివ్, రైట్? ఇప్పుడు టెక్నికల్ పర్స్పెక్టివ్ అంటే మేకింగ్ ఎలా ఉంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, బీజిఎం ఎలా ఉంది, ట్రై టు డిస్కస్ ఆల్ దోస్ ఆస్పెక్ట్స్. అండ్ దెన్ అవి బాగాలేవు అంటే ఓకే బాగాలేవు అనేది చెప్తాను. బట్ ఐ డోంట్ give any rating. I don't say hey this is 3/5, this is 4/5, nothing like that. It's very simple, very only for my exclusive set of friends. So like that me. Yeah, so that like you know manam, one other thing is I don't want to be
ఇంపాక్టింగ్ అ మూవీస్ బిజినెస్, రైట్? Okay. ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ మనకి ఒక మూవీ రిలీజ్ అయిన వెంటనే మీరు యూట్యూబ్ చేస్తే చాలా రివ్యూస్ దట్ ఈస్ వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ మీ ఎస్కేప్ అవ్వడం ఆ రివ్యూస్ అన్ని. ఎందుకంటే రివ్యూస్ అనేవి అంటే నా పర్సనల్ నేను కూడా రివ్యూస్ రాస్తాను. నేను నీలాగే ఐ డోంట్ డిస్క్లోజ్ ద స్టోరీ. నేను ఎట్లా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను అది నేరేట్ చేస్తాను. ఎట్లా ఫీల్ అయ్యాను, నాకున్న సినిమాటిక్ నాలెడ్జ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, and what are the things that impacted the movie that helped like me that movie. కరెక్ట్. సో అట్లా నేను రాస్తాను. అండ్ ఆల్సో ఐ డోంట్ గివ్ రేటింగ్స్ అట్ ఆల్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దీస్ రేటింగ్స్ అండ్ ఆల్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. నాకు ఇప్పుడు చిరంజీవి సినిమాలు కొంతమంది నచ్చుతుంది, బాలయ్య సినిమాలు నచ్చుతాయి. బాలయ్య సినిమాకి అది 5 స్టార్ రేటింగ్ ఉండొచ్చు, నాకు అది కాకపోతుండొచ్చు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ బాలయ్య, ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య. సో జై బాలయ్య. బాలయ్య మూవీస్ గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు అఫ్ కోర్స్ ఆదిత్య 369 మాట్లాడుకున్నాం. తర్వాత ధర్మచక్రం, అందులో లాయర్ లాగా ధర్మచక్రం, భైరవ ద్వీపం. భైరవ ద్వీపంలో అయితే ఆ క్యారెక్టర్ చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి కదా, ఆ కురూపి వేషం. ఇప్పుడు దట్స్ వేర్ ఇందాక మనం సంగీతం శ్రీనివాసరావు గారి నుంచి టాపిక్ వచ్చింది కదా. సో సోషియో ఫ్యాంటసీ కానీ భైరవ ద్వీపం కానీ రెండు ఆయనవి, ఆదిత్య 369 భైరవ ద్వీపం. అండ్ దాంట్లో బాలకృష్ణ చేసిన యాక్టింగ్ అమేజింగ్ అసలు. రియలీ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. అంటే ఇప్పుడు చాలామంది సింహ కానీ నరసింహనాయుడు, సమరసింహారెడ్డి అంటారు, బట్ ఫర్ మీ భైరవ ద్వీపం అండ్ ఆదిత్య 369 ఆయన ద బెస్ట్ మూవీస్. నేను యాక్చువల్లీ బాలయ్యతో వర్క్ చేయలేదు, కానీ ఊకొడతారు ఉలికి పడతారుకి ఐ వాజ్ ద మీడియా మేనేజర్. సో ఆయన దగ్గరగా చూశాను. వెరీ హంబుల్, వెరీ సాఫ్ట్, చాలా అందరు భయపడతారు కానీ చాలా మంచిగా ఉంటారు ఆయన. చాలా మా తమ్ముడు కూడా యాక్ట్ చేస్తాడు బాలయ్యతో. డాకు మహారాజ్ లో ఉంటే, కానీ ఎక్కువ రాకుండా సీన్ లేదు అనమాట. సో బాలయ్య అమేజింగ్, బాలయ్య మూవీస్. ఇంకోటి మనం రివ్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో యా, లైక్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. మూవీ గురించి మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం ఈజ్ అ గుడ్ రివ్యూ, బట్ అట్ ద సేమ్ టైం మీరు మూవీని బ్రేక్ చేసి అనాలిసిస్ చేసి డైసెక్ట్ చేసి చేస్తారు. దట్ ఈస్ నాట్ కాల్డ్ ఫర్. మీరు ఒకవేళ ఒక మూవీ కనుక తీయగలిగితే you will know the pain of it. Exactly. No, or at least like work as a light boy for a day. ఏం జరుగుతుంది, 200 people work on one ఒక సెట్లో ఏం జరుగుతుందని తెలుస్తుంది. ఒక షాట్ తీయడానికి ఎంత కష్టపడతారు అనేది తెలుస్తుంది. అండ్ ఆ షాట్ మనం ప్రాబబ్లీ వుడ్ హావ్ వాచ్ దట్ షాట్ ఫర్ 10 seconds ఆన్ స్క్రీన్. ఇది బాగాలేదు అంటాం. ఆర్ ప్రతి సీన్ని డైరెక్ట్ చేసి డిసైడ్ చేసి ఇది ఇలా చేశాడు, అది అలా చేశాడు, ఇలా చేయకపోతే బాగుండేది. I don't want to criticize a story, ఎందుకంటే స్టోరీ ఈజ్ నాట్ సంథింగ్ ఫర్ యూ టు క్రిటిసైజ్. అది వాళ్ళ ప్రోడక్ట్. స్టోరీ అనేది వాళ్ళ ప్రోడక్ట్. ఆ డైరెక్టర్ విజన్ ఈజ్ నథింగ్ బట్ దట్ స్టోరీ. అది అలా చెప్పాలనుకున్నాడు, కొన్నిసార్లు కన్వే కాకపోవచ్చు. సో ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ టు సే ఈ స్టోరీ ఇలా తీసుంటే బాగుండేది ఆర్ అలా యాడ్ చేసి ఉంటే బాగుండేది అని. బికాజ్ అది అట్లా చెప్పాలంటే మనమే వెళ్ళి తీయాలి, రైట్? సో వాళ్ళ ఇచ్చిన ప్రోడక్ట్లో మనకి ఏం నచ్చింది, మనకి ఏం నచ్చలేదో చెప్పాలి. కానీ యూ షుడ్ నాట్ గో ఇన్ టు డైసెక్టింగ్. కొంతమంది ఎట్లా అంటే అరే ఇది సినిమాలు తీయడం ఫస్ట్ నువ్వు తీయని తెలుస్తుంది కష్టమేందో. ఎవ్రీడే ఎంత ఖర్చు ఉంటుంది నాకు తెలుసు. ప్రొడక్షన్ మేనేజర్స్ ఎంత ఖర్చు పెడతారు, ఇట్లా చేతి నుంచి క్యాష్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది నాకు తెలుసు. ఇంకోటి నేను సో ఇది రివ్యూస్ గురించి నా పర్సనల్ ఒపీనియన్ అంటే, రివ్యూస్ చూడండి కానీ రివ్యూస్ చూసి బాగాలేదనమా వెళ్ళకండి. మీరు ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా సరే ఇప్పుడు రివ్యూస్ అంటే లాస్ట్ ప్రాబ్లీ 10 yearsలో విత్ సోషల్ మీడియా బాగా ఎక్కువ అయ్యాయి. ఇంతకుముందు హౌ వాజ్ ఇట్? ఇట్ వాజ్ ఆల్ వర్డ్ ఆఫ్ మౌత్. సో ఆల్వేస్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ద బెస్ట్ రివ్యూ. మీకు తెలిసిన వాళ్ళు చెప్పారు అంటే పీపుల్ యూ ట్రస్ట్, దట్స్ ద బెస్ట్ రివ్యూ. వాళ్ళు చెప్పారు బాగుంది అంటే చూడండి. అంతేగాని ఇప్పుడు మీరు వెబ్సైట్స్ మీద కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ డిపెండ్ అయ్యారనుకోండి, యూ డోంట్ నో దిస్ పీపుల్. వాళ్ళ గురించి మీకు తెలియదు, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్తున్నారు అంతే. సో వై డూ యూ వాంట్ గో బేస్డ్ ఆన్ సమ్వన్స్ ఒపీనియన్? మీరు చూడండి అండ్ నచ్చితే గుడ్, నచ్చలేదు అంటే ఇట్స్ ఫైన్. బికాస్ మూవీస్ అనేవి మనం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం. ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాము అనుకో, నచ్చకపోతే దే మైట్ రీప్లేస్ ఇట్, దే మే నాట్, రైట్? అలానే ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ కొన్నాం అనుకో, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మూవీస్కి అది ఉండదు, బికాస్ దట్స్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ నాట్ మెయిన్ మార్కెట్ కదా. సో ఎంటర్టైన్మెంట్కి మనం చూస్ చేసుకుని వెళ్తున్నాము. వీఆర్ చూసింగ్, వీ వాంట్ టు గో
వీ లైక్ మూవీస్, మనకి ఆ ప్యాషన్ ఉంది, సో అందుకే చూస్తున్నాం, నచ్చింది గుడ్, నచ్చలేదా ఫైన్, డోంట్ బి టూ హార్ష్ ఆన్ దట్, రైట్? ఎందుకంటే మీ ఒపీనియన్ చెప్పండి, నచ్చలేదు అంటే, బట్ డోంట్ క్రిటిసైజ్, డోంట్ గోయింగ్ టు క్రిటిసైజింగ్ ద ఫిల్మ్ మేకర్స్ విజన్ కానీ వాళ్ళ స్టోరీ టెల్లింగ్ కానీ చేయకండి, వెన్ వీ డోంట్ నో, వెన్ వీఆర్ నాట్ ఇన్ దాట్. ఈవెన్ ఇప్పుడు ఫిల్మ్ క్రిటిక్స్ ఆఫ్ గిల్డ్ ఉంటుంది, ఐ ఆనెస్ట్లీ డోంట్ నో. ఇప్పుడు క్రిటిక్స్ వాళ్ళు మూవీ స్టడీ చేశారా, వాళ్ళు దాంట్లో ఏమన్నా కోర్సెస్ చేశారు. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ ప్లే రైటింగ్ అనే కోర్స్ ఉంటుంది. I wanted to take that and I'm planning to do that as well. So ఇప్పుడు ఆ critics, did they do any such courses to know about movies, right? Or are you just telling out of based on your opinion? Like for example, very recently ధురంధర్ మూవీ గురించి రివ్యూస్ చాలా బ్యాక్లాష్ వచ్చింది, అండ్ దట్ ఈస్ అ మూవీ దట్స్ అమేజింగ్లీ మేడ్. అసలు ఒక వన్ ఆఫ్ ద ఇంటెన్స్ రా మూవీస్ నేను చూసింది లాస్ట్ 2 years అంటే లాస్ట్ 10 years లో వచ్చిన బెస్ట్ బాలీవుడ్ మూవీ, మై పర్సనల్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఎందుకంటే 3.5 hours మూవీ అది, బట్ ఐ నెవర్ గాట్ బోర్డ్ ఎనీ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం. ఆ మూవీ అట్లా పేస్లో వెళ్ళిపోతుంది, దాని తగ్గట్టు సౌండ్ ట్రాక్ అమేజింగ్. నేను అయితే 2 days నుంచి అదే ఆల్బమ్ వింటనే ఉన్నా, ఆ సౌండ్ ట్రాక్ అంతా. ఎందుకంటే నేను కొంచెం బీజిఎం సౌండ్ ట్రాక్ చాలా ఎఫిలియేటెడ్ ఉంటా. సో అదే నేనైతే ఇప్పుడు రివ్యూ చూసి నేను పోను, నా పర్సన్ లేదు, మా తమ్ముడు నేను ఇద్దరం చూస్తుంటాం. ఆడు బాగున్నాడంటే వెళ్ళిపోతా, కళ్ళు మూసుకొని వెళ్ళిపోతా. ఇలాంటి వాళ్ళు రివ్యూస్ చూస్తారు, మీరు బాగుంటారంటే వెళ్ళిపోతా. నేను నువ్వు రివీల్ చేయవు స్టోరీ, సో అందుకనే ఒక ఓవరాల్ పిక్చర్ ఇచ్చేస్తావు, సో అది చూసుకొని వెళ్ళిపోతాం అనమాట. నేను ధురంధర్ థర్స్డే చూశాను, మా ఇక్కడ వచ్చాక మా కజిన్స్తో థర్స్డే చూశాను, ఐ లవ్డ్ ఇట్. మళ్ళీ సాటర్డే మళ్ళీ ఇంకో ఫ్రెండ్స్తో వెళ్ళాను, బ్యాక్ టు బ్యాక్ 3.5 hours. అండ్ సెకండ్ టైం కూడా నాకు అసలు బోర్ కొట్టలేదు. అంటే ఫర్ మీ నా పర్సనల్లీ ఏంటంటే, నేను ఒక మూవీ చూసినాను అనుకోండి, ఐ గెట్ సో మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. లైక్ ఐఎమ్ దేర్, లైక్ ఒక అది మూవీ అలా ఫీల్ అయిపోవాలి. ఇది హెడ్సెట్ పెట్టుకున్నట్టు, విఆర్ హెడ్సెట్ పెట్టుకున్నట్టు, ఐ గెట్ సో మచ్ ఇన్వాల్వ్డ్. సో ఫర్ మీ వాచింగ్ ఈవెన్ సెకండ్ టైం నాకు అసలు ఏమీ తెలియలేదు, అండ్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ఇట్. దేర్ వర్ సో మెనీ అదర్ న్యూ డీటెయిల్స్ దట్ ఐ కుడ్ అబ్జర్వ్. డివైడ్ చేశాడు కదా, సో ఇట్ వాస్ లైక్ రీడింగ్ ఏ బుక్. అండ్ అసలు నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఇది ఓటీటీ సిరీస్ లాగా, ఒక చాప్టర్ ఒక ఎపిసోడ్ లాగా, అది హుక్ లాగా ఉండే, ప్రతి ఎండింగ్ కూడా హుక్ లాగా ఉండే, టక్ అది మంచి ఫార్మాట్లో వెళ్ళారు. ఇట్ వాస్ వెరీ ఇంప్రెసివ్. క్వెంటిన్ టారంటినో ఇదంతా, క్వెంటిన్ టారంటినో చాప్టర్ స్టైల్ లాగా, ఆ స్టైల్లో ఉంది. ఆ రా సీన్స్ కూడా కొంచెం టారంటినో హెవీలీ ఇన్స్పైర్డ్. అండ్ ఆల్సో అది యాక్షన్ సీక్వెన్స్ కూడా మరీ ఇన్ ద ఫేస్ లేవు, ఇట్ వాస్ గుడ్, స్టైలిష్. ఇట్లా అంటే ఇట్ కెన్ బి డన్, ఇట్ అవుతుండొచ్చు అని. అండ్ ఫ్లాషీ లేదు మూవీ అంతా, ఒక మంచి కలర్ గ్రేడింగ్ వాడారు సినిమా అంతా. అండ్ సూపర్ అసలు, నేను అసలు 0 expectations అయినాను. టోటలీ ఎంజాయ్డ్ దట్ మూవీ, టోటలీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మార్చ్ సెకండ్ పార్ట్. కిరణ్ నువ్వైతే ఆఫ్ కోర్స్ మాకన్నా ముందు మూవీస్ చూసేస్తాడు, యూఎస్లో ఉంటాడు. సో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం మనోడికి అలవాటు, ఇంతకుముందు చెప్పాను కదా అట్లనే. సో నువ్వు ఇక్కడ సినిమాటిక్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మాకేంటంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ చాలామంది ఇప్పుడు తక్కువైపోయినాయి, కానీ సో మనకి సినిమాలో థియేటర్ అంటే పేపర్లు ఇస్తడం, సెలబ్రేట్ చేయడం, హీరోని ఎంట్రీస్ని ఎలా చేయడం, సో ఇక్కడైతే క్రేజీ ఉంటుంది. సో అక్కడ మన తెలుగు వాళ్ళు చూస్తారు కదా, సో అక్కడ ఎలా ఉంటుంది అసలు ఆ ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చూడడం కానీ అవన్నీ? ఇంతకుముందు అంటే ఇప్పుడు నేను ఉండేది రిచ్మండ్, వర్జీనియా, క్లోజర్ టు వాషింగ్టన్ డీసీ. సో ఇయర్స్ బ్యాక్ అక్కడ మాకు తెలుగు సినిమాలు వచ్చేవి కాదు. సో వీ యూస్ టు డ్రైవ్, 2.5 hours డ్రైవ్ చేసి వెళ్ళి చూసేవాళ్ళం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కలేజా మూవీ నేను అక్కడే చూసాను, 2007లో వచ్చింది కదా, అక్కడే ఐ థింక్ 2007 or 2009, డోంట్ రిమెంబర్. 10 రైట్ 10. సో అక్కడ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి 2.5 hours చూసి వచ్చాం. బట్ ఆ మూవీ బాగా ఎంజాయ్ చేశాను. సో ఎక్స్పీరియన్స్ వైజ్ లైక్ నౌ ఇప్పుడు నార్త్ అమెరికా చాలా పెద్ద మార్కెట్ అయింది తెలుగు మూవీస్కి. సో నౌ లాట్ ఆఫ్ థియేటర్స్ ప్లే తెలుగు మూవీస్. సో ఫస్ట్ డే ఫస్ట్ షో ఆప్షన్ ఉంది, అండ్ సీట్స్ టికెట్స్ దొరకన్న ప్రాబ్లం లేదు. ముందరే 2 days or 3 days ముందరే ఓపెన్ చేస్తారు. సమ్ టైమ్స్ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాజా సాబ్ Jan 9th రిలీజ్ అవ్వాలి,
ఆల్రెడీ 10 days బ్యాకే అక్కడ టికెటింగ్ ఓపెన్ చేసేసారు, హౌస్ఫుల్స్ అయిపోయి, సో ఎక్స్ట్రా షోస్ కూడా యాడ్ చేస్తున్నారు. సో ఆ ప్రాబ్లం లేదు. అండ్ ఇలా మన పెద్ద స్టార్స్ మూవీస్ చూసినప్పుడు లైక్ పవన్ కళ్యాణ్ కానీ ప్రభాస్ మూవీస్ కానీ మాత్రం సిమిలర్ ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్, అరుపులు కేకలు అది చాలా బాగుంటుంది. పేపర్స్ మాత్రం ఎగ్రేయం బికాజ్ అక్కడ థియేటర్స్ వాళ్ళు ఒప్పుకోరు. ఎక్సెప్ట్ ఇప్పుడు మన డాలస్పురం డాలస్లో అక్కడ మన ఓన్ థియేటర్స్ ఉన్నాయి. ఓకే, తెలుగు వాళ్ళకి ఓన్లీ ఎక్స్క్లూజివ్ తెలుగు మూవీస్. అక్కడ ఇలాంటివన్నీ మొన్న ఓజీ వీడియోస్ చూసుంటారు చాలా మంది రీల్స్ లో. సో ఓజీకి అక్కడ సెలబ్రేషన్స్ చేసి కొంచెం క్రిటిసిజం కూడా వచ్చినట్టుంది కదా, కొంచెం ఓవర్గా చేస్తారు, ఓవర్ డూ చేస్తారు అనేసి మనం పరువు తీస్తారు అనేసి కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అది అగైన్ పర్స్పెక్టివ్. ఒకటి ఏంటంటే వీఆర్ ఇన్ అ ఫారెన్ కంట్రీ, సో యాజ్ లాంగ్ యాజ్ మై పర్సనల్ ఒపీనియన్ అగైన్, యాజ్ లాంగ్ యాజ్ మనం వేరే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కాజ్ చేయకుండా మనం సెలబ్రేట్ చేసుకుంటే అది ప్రాబ్లం లేదు. ఓకే, బట్ అగైన్ వెన్ వీ స్టార్ట్ కాజింగ్ ఇన్కన్వీనియన్స్ వేరే వాళ్ళకి, ఇప్పుడు లైక్ తెలుగు వాళ్ళని కాదు, చాలామంది ఇండియన్స్ ఉన్నారు, చాలామంది వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వేరే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కాజ్ చేయడం అనేది ఎక్కడా కరెక్ట్ కాదు, ఇక్కడైనా అక్కడైనా కరెక్ట్ కాదు. సో యాజ్ లాంగ్ యాజ్ వీ కీప్ దాట్ ఇన్ చెక్, దెన్ ఎంజాయింగ్ యువర్ మూవీ ఎక్స్పీరియన్స్ షుడ్ ఆల్వేస్ బీ నాట్ ఎ ప్రాబ్లం. ఇంకోటి, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎక్కువ చూస్తుంటారు, నీకు అక్కడ అమెరికన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఎప్పుడైనా కలిసి చూడడం అయిందా ఎక్స్పీరియన్స్? వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు ఇఫ్ ఇట్ హ్యాపెండ్? కొన్ని మూవీస్ వాళ్ళకి చాలా నచ్చాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్ఆర్ అయితే చాలా బాగా నచ్చింది, చూసారు, ఎంజాయ్ చేశారు. ఇప్పుడు బాహుబలి ఎపిక్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తుంది ఎపిక్, సో అది చూసి ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. బట్ కొన్ని మన నేటివిటీ అండ్ మన కల్చరల్ థింగ్స్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, దట్స్ వేర్ ఐ హెల్ప్ దెమ్ అవుట్. బట్ అదర్ దెన్ దాట్ దే లైక్ వాచింగ్ ఇండియన్ మూవీస్, ఎస్పెషలీ కొన్ని తెలుగు మూవీస్ అండ్ దెన్ కొన్ని హిందీ మూవీస్ దే లైక్ వాచింగ్. ఓకే, లైక్ ఇంతకుముందు అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్, లైక్ 20 years back, it was all కరణ్ జోహర్ మూవీస్ చూసేవాళ్ళు. లైక్ ఇండియా అంటే ఓన్లీ డాన్సులు సాంగ్స్ అట్లా ఉండేది అనుకునేవాళ్ళు. బట్ నౌ దట్ పర్సెప్షన్ హెస్ చేంజ్డ్ ఎ లాట్. ఓకే, దట్స్ వెరీ గుడ్ సైన్ ఆల్సో. అండ్ నాకు తెలిసి ఈ RRR వల్ల అయితే కొంచెం దూరిపోయాం మనం, తెలుగు ఇండస్ట్రీ అంతా. ఆఫ్ కోర్స్ నాట్ ఓన్లీ తెలుగు, ఈవెన్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనేది. సో వీ హోప్ దట్ we make more collections there also, and that's again credit to SS Rajamouli and Kartikeya main so Rajamouli gari vision, Kartikeya Valli garu wala execution, right? So that's where it's like a combined total effort. So at the end, let us all celebrate cinema, we keep enjoying, we keep encouraging new talent, encouraging new directors, and no piracy as well. No piracy, please don't watch it. అంటే ఏమో నాకు అది నచ్చుతుందో, ఫోన్లో చూస్తుంటారు, ఆ సౌండ్ ఉండదు, ఏముండదు. మూవీ అనేది ఒక ఎక్స్పీరియన్స్, అది మనం బిగ్ స్క్రీన్లోనే ఎంజాయ్ చేయాలి. ఆర్ ఇప్పుడు ఓటీటీ వచ్చింది కాబట్టి సిరీస్ మీకు మనకి ఏది పాసిబుల్ అవుతే దాంట్లో చూసుకోవచ్చు. నాట్ ఎట్ ఆల్ అగైన్స్ట్ ఓటీటీ, ఎందుకంటే నేను స్టోరీ బేస్డ్ మూవీస్ మ్యాక్సిమం ఓటీటీలో కానీ విజువల్ స్పెక్టికల్స్ ఉంటాయి చూడు, లైక్ దురంధర్ కానీ, అవతార్ కానీ, లేకపోతే ఆర్ఆర్ఆర్ కానీ, రాజమౌళి అయితే నువ్వు థియేటర్లోనే చూడాలి. సో నేను అట్లా డివైడ్ చేసుకుంటున్నాను అనమాట. గ్రాండ్ స్పెక్టికల్ మూవీస్ అని థియేటర్ కంపల్సరీ చూడాలి. స్టోరీ బేస్డ్ అనుకో ఐ కెన్ వెయిట్ ఫర్ ఓటీటీ, ఇట్స్ ఓకే ఫైన్. ఐ వాచ్ ఇప్పుడు మూవీస్ లాగా రిలీజ్ అవుతాయి, థియేటర్స్ రిలీజ్ అవుతాయి, మై ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ టు వాచ్ ఇన్ థియేటర్స్. సో థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ అది యూ కెనాట్ మ్యాచ్ ఫర్ ఓటీటీ. ఇంట్లో చూసుకుని చేయలేము, బికాజ్ ఒక మూవీ అనేది పాజ్ చేసి చేయకూడదు. మూవీ అనేది అలీ గారు చెప్తాడు, తెరెత్తితే అది కంటిన్యూస్గా అయిపోవాలి, పాజ్ చేసేది ఉండదు. సో అది ఒక మూవీ ఫర్ మీ.
సో ఓటీటీలో ఏంటంటే ఇప్పుడు సిరీస్ వస్తాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ మ్యాన్ వచ్చింది, అవన్నీ ఓటీటీలో చూడాల్సింది. మిర్జాపూర్ కానీ ఫ్యామిలీ కానీ అవి ఓటీటీలో వస్తాయి కాబట్టి సీరియస్ తెలుగు OTT ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనిపిస్తుంది నా పర్సనల్ ఒపీనియన్. అంటే కొంచెం హిందీ దాని దగ్గర మ్యాచ్ అవ్వట్లేదు క్వాలిటీ వైజ్ ఉండొచ్చేమో, కానీ నా రేషన్ వైజ్ కానీ నాకు అనిపిస్తుంది, నాకు పర్సనల్ ఒపీనియన్. అంటే నేను చాలా తక్కువ చూసాను తెలుగు ఓటీటీ చాలా మంచి స్టోరీస్ వచ్చాయి. ఇప్పుడు అయినో బాగా చాలా మంది ఇప్పుడు 90s middle class 90s చూసుంటారు. 90s. అండ్ దెన్ కానిస్టేబుల్ కనకం అని వెరీ రీసెంట్గా రీసెంట్గా వచ్చింది. అండ్ ఇంతకుముందు ఆహాలో మీకు చాలా వచ్చాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నవదీప్ గారి ఒక సిరీస్ వచ్చింది ఆహాలో, ఐ లైక్ దట్ లాట్. నవదీప్ అండ్ క్రిష్ జాగర్లమూడి ఆయన కంబైన్ చేశారు. సిమిలర్లీ తమన్నా భాటి అది ఒక సిరీస్ వస్తుంది ఓటీటీ తెలుగు కార్పొరేట్ సిరీస్. అండ్ ఆల్సో there was one more series, Nivedita Petrajdi, I can't remember the name, but kind of social fantasy. అది అండ్ నాగ చైతన్య దూత. సో తెలుగులో కూడా చాలా వచ్చాయి ఓటీటీవి. ఐఎమ్ నాట్ ఫెమిలియర్, నేను చూడలేదు. సో యూ ఆర్ ద బెటర్ పర్సన్ టు టాక్ అబౌట్ దెమ్. సో థ్యాంక్ యూ నాకిరణ్, థ్యాంక్స్ ఫర్ దిస్ అమేజింగ్ పాడ్కాస్ట్. అండ్ యాక్చువల్లీ నేను చాలా తక్కువ మాట్లాడడం అనిపిస్తుంది, బట్ నేను ఒకటి చెప్తా ఏంటంటే, నువ్వు అమెరికాలో కూడా పాడ్కాస్ట్ చేద్దాం మనం, కాళ్ళలో ఎట్లా చేసుకొని రికార్డ్ చేసుకుందాము. మంచిగా రివ్యూస్ ఇద్దాం, మూవీస్ గురించి రివ్యూ ఎప్పుడైనా whenever you find time we'll make a nice 5-6 minutes podcast అయినా చేస్తాం. అబ్సల్యూట్లీ, లైక్ మనకి మూవీస్ డిస్కస్ చేయాలంటే ఎనీ టైమ్ ఐ విల్ బి రెడీ. So I think you are one of the most passionate movie goers I know personally in my friends list. So I enjoy talking to you, and I enjoyed talking to you today a lot, and we shared lot of things. Actually చాలా టాపిక్స్ మాట్లాడాలని ఉంది, కానీ బట్ పాడ్కాస్ట్ మరీ లెంత్ అయిపోతుంది. సో అందుకని మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకెక్కువ మాట్లాడుకుందాం. ఒక్కొక్క డైరెక్టర్ గురించి మాట్లాడదాం, ఒక్కొక్క హీరో గురించి మాట్లాడదాం అట్లా. థ్యాంక్ యూ సో మచ్ నాకిరణ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు యువర్ పాడ్కాస్ట్. ప్లీజ్ వాచ్ దిస్ పాడ్కాస్ట్ ఆన్ మై ఛానల్, అండ్ ఏమైనా సజెషన్ ఉంటే మీరు కమెంట్స్లో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.